హలో అండి. రివర్స్ గేర్ అనే నవల 6వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక కథలోకి వెళితే రాత్రి 10 గంటలు దాటింది. సాయంత్రం 6 గంటల నుంచి మాయాదేవి కోసం ఎదురు చూస్తున్నాడు బెనర్జీ. 10 గంటలు దాటినా ఇంటికి రాకపోవడంతో ఆమె కోసం వెతకడానికి బయలుదేరాడతను. అప్పటికి సెల్ ఫోన్లో అన్ని చోట్లకు ఫోన్ చేశాడు. క్లబ్స్కు ఫోన్ చేశాడు. మాయాదేవిని గత నెల రోజులుగా మేము చూడలేదు. ఒకటే జవాబు. కోర్టు తీర్పు వచ్చిందటగా, ఏమైంది? బుల్షిట్. వెంటనే బటన్ ఆఫ్ చేశాడు. ఎందుకైనా మంచిదని ట్యాంక్ బండ్ మీద ఆ చివరి నుంచి ఈ చివరి వరకు తిరిగాడు. మాయాదేవి కారు ఎక్కడైనా కనిపిస్తుందేమోనని. నో, ఎక్కడా కనిపించలేదు. మాయలో అంత పిరికితనం లేదు. షీ ఈజ్ మై సిస్టర్, ది గ్రేట్ విశ్వేశ్వర ప్రసాద్ డాటర్. న్యూయార్క్లో ఉండగా కోర్టు కేసు విషయం ఆలస్యంగా తెలిసింది అతనికి. న్యూస్ కన్ఫర్మేషన్ కోసం CJM రావుకి ఫోన్ చేశాడు. చైర్మన్ గారికి కూడా ఈ విషయం తెలియదు. మీకేమైనా తెలిస్తే మేడంని సేవ్ చేస్తారని అన్ని విషయాలు చెబుతున్నాను. మేడంకి ఈ విషయం తెలియనివ్వకండి. జరిగిందంతా 2 గంటల సేపు పూసగుచ్చినట్లు చెప్పాడు CJM రావు. ఇంత జరుగుతున్నా నాకెందుకు చెప్పలేదు? కోప్పడి ఫోన్ పెట్టేసిన వెంటనే అతను ఫ్యామిలీ డాక్టర్ శకుంతలతో మాట్లాడాడు. వెంటనే ఇండియా బయలుదేరాడు. హిమాయత్ నగర్ మీదుగా వస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఫ్లాష్లా వచ్చిన ఐడియాకి కారుని వేగంగా మాయా ఎంటర్ప్రైజెస్ హెడ్ ఆఫీస్కి ఫోన్ ఇచ్చాడు. బెనర్జీని చూడగానే సెక్యూరిటీ ఆఫీసర్ గేట్ ఓపెన్ చేశాడు. మేడం ఉన్నారా? కారు ఉంది కానీ మేడం లేదు సార్. ఛాంబర్లో లైట్లు ఆఫ్ చేసి ఉన్నాయి, ఉర్దూలో చెప్పాడు అతను. కారు ఉంది, మేడం లేదు. అయినా ఆఫీస్లోకి వెళ్ళాడు. లిఫ్ట్ ఎక్కి MD ఛాంబర్ వైపు నడిచాడు. ఛాంబర్ డోర్స్ దగ్గరగా వేసున్నాయి. నెమ్మదిగా డోర్ లోనికి నెట్టాడు. AC చప్పుడు వినిపిస్తోంది. విశాలమైన టేబుల్ వెనక రివాల్వింగ్ చైర్లో ఒక మానవాకారం మాయాదేవి. లైట్ స్విచ్ ఆన్ చేశాడు బెనర్జీ. మాయాదేవి నిర్లిప్తంగా కూర్చుంది. ఆమె ముందు టేబుల్ మీద షాంపైన్ గ్లాసు. బెనర్జీ కన్నా మాయాదేవి 5 ఏళ్ళు చిన్న. ఏంటి తల్లి ఇది? చిన్నపిల్లలా? నీ గురించి ఎంత వరి అయ్యానో తెలుసా? ఆ గొంతులో అంతులేని ఆత్మీయత. ఎప్పుడొచ్చావు? మాయాదేవి గొంతులో సన్నని జీర. తను ఎప్పుడొచ్చాడో చెప్పాడు, ఎందుకు వచ్చాడో చెప్పాడు, ఏం చేశాడో చెప్పాడు. గ్లాస్లోని డ్రింక్ సిప్ చేస్తూ, అన్నయ్య, ఏ దేశంలో అయినా ఆడదాని మనసుకి విలువ లేదా అని మెల్లగా ప్రశ్నించింది మాయాదేవి. ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాడు బెనర్జీ. కోర్టు తీర్పు వచ్చాక తుది తీర్పు మళ్ళీ మర్నాడు అని కేసెందుకు వాయిదా పడిందో అర్థం కావడం లేదు మనోహర్కి. లాయర్ మాలవ్యని ప్రశ్నిస్తే, ఇలాంటి కేసుల్లో గవర్నర్ లేదా రాష్ట్రపతి క్షమాభిక్ష వర్తించదు. హెల్త్ గ్రౌండ్స్ అంటే ఆరోగ్య కారణాలు మాత్రమే వర్తిస్తాయి అందామె. ఆరోగ్య కారణాలంటే కోర్టు తీర్పు వినగానే కొంతమంది మెంటల్ బ్యాలెన్స్ తప్పుతారు, ఇంకొంతమంది హార్ట్ అటాక్కు గురవుతారు, కొంతమందికి పెరాలిసిస్ వస్తుంది. కోర్టులోంచి బయటకు వెళ్ళిపోయిన మాయాదేవి ఈ మూడింటిలో దేనికో దానికి గురై ఉంటుందంటారా? ఆమె మానసికంగా అంత బలహీనురాలు కాదని నా అనుమానం. మరి? ఆలోచనల్లో పడింది లాయర్ మాలవ్య. ఆమెకు ఒకే కారణం కనిపిస్తోంది. అరుదుగా జరిగే సంఘటన అది. తను ఊహిస్తున్న విషయాన్ని ఆమె మనోహర్తో చెప్పలేదు. చూద్దాం, రేపు ఎలాగూ తెలుస్తుంది కదా అందామె. లాయర్ మాలవ్య మాటలే పదే పదే గుర్తుకొస్తున్నాయి మనోహర్కి. కోర్టు తీర్పును తారుమారు చేయడానికి మాయాదేవి తండ్రి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఎక్కడో ఉండే బెనర్జీ అకస్మాత్తుగా ఎందుకు వచ్చినట్లు? మాయాదేవి శిక్ష నుంచి తప్పించుకుని తనకి శిక్ష పడుతుందా? ఆ ఆలోచన రాగానే అంతవరకు ధైర్యంగా ఉన్న మనోహర్ మనసులోకి నెమ్మదిగా పిరికితనం ప్రవేశించింది. ఆ రోజు రాత్రి తను దాదాపు నిద్రపోలేదు. ఉదయం సరిగ్గా 11:45 జస్టిస్ మెహతా, జస్టిస్ ప్రమీలాదేవి యథాస్థానాల్లో కూర్చున్నారు. లాయర్ మాలవ్య, లాయర్ ఆదిత్యలతో పాటు మాయాదేవి, బెనర్జీ, డాక్టర్ శకుంతల, మనోహర్లు మాత్రమే స్పెషల్ కోర్టులో ఉన్నారు. కేసుకు సంబంధం లేని లాయర్లు స్టాఫ్కు కూడా ప్రవేశం నిరాకరించారు. జస్టిస్ మెహతా అడిగిన ప్రశ్నలకు డాక్టర్ శకుంతల జవాబులు చెప్పింది. తను ట్రీట్మెంట్ సందర్భంగా కొన్ని మెడిసిన్స్, టెస్టింగ్ రిపోర్ట్స్ను కూడా కోర్టుకు సమర్పించింది ఆమె. అంటే కరెక్ట్గా మిస్ మాయాదేవి గర్భానికి నిన్నటితో 12 వారాలు పూర్తయ్యాయని అంటారు అని ప్రశ్నించారు జస్టిస్ ప్రమీలాదేవి. ఎస్ యువర్ ఆనర్, చెప్పింది శకుంతల.
ఒక యువతి మొదటిసారిగా సంపర్కంలో పాల్గొన్నప్పుడు గర్భం దాల్చే అవకాశం ఉందా ప్రశ్నించింది ప్రమీలాదేవి. ఎస్ యువర్ ఆనర్. ఆరోగ్యవంతులైన యువతులు తమ భర్త లేదా ప్రియుడితో కానీ లేదా మానభంగానికి గురైన సందర్భాల్లో కానీ గర్భధారణ పొందడానికి ఆస్కారం ఉంది చెప్పింది డాక్టర్ శకుంతల. ఈ కేసు ఎందుకు కోర్టుకొచ్చిందో తెలుసు కదా అడిగాడు జస్టిస్ మల్హోత్రా. తెలుసు. ఒక్కసారి చెప్పండి. మాయాదేవి తను రేప్ చేసిందని మనోహర్ కేసు పెట్టాడు కనుక. రేప్ చేసిన వ్యక్తికి గర్భం వస్తుందా అడిగింది ప్రమీలాదేవి. ఎస్ యువర్ ఆనర్. రేప్ చేసినా చేయబడిన ప్రకృతి సహజంగా గర్భధారణ పొందే వ్యక్తి స్త్రీ మాత్రమే. అలాగే రతి సంపర్క సమయంలో భార్యాభర్తలు లేదా ఆ పురుషుడు ఆ స్త్రీ భావతీవ్రతకు లోనయ్యే సమయంలో అలసటకు ఇంటాక్సికేషన్కు లోనవ్వడం సహజం. వారి వారి స్థానాలు మారడం కూడా సహజం. అలాంటి సమయంలో ఏకకాలంలో విడుదలయ్యే అండాలు కలవడానికి ఆస్కారం ఉంది. అందువల్ల ప్రథమ సమాగమానికి గర్భధారణ జరిగే అవకాశం ఉంది నిశితంగా చెప్పింది డాక్టర్ శకుంతల. ఆమె గర్భవతి అయితే కోర్టు కేసు కొట్టేస్తుందా అనుమానంగా అడిగాడు లాయర్ మాలవ్యను చిన్నగా మనోహర్. కారణం గర్భమే అయి ఉంటుందని నిన్ననే నాకు అనిపించింది. కానీ కేసును కోర్టు కొట్టివేయడానికి ఆస్కారం లేదు. శిక్ష అనుభవించాల్సిందే బిడ్డ పుట్టాక చెప్పింది డాక్టర్ మాలవ్య. మనోహర్కి చాలా గిల్టీగా ఉంది. కేసు ఇలా మలుపు తిరుగుతుందని అసలు అతను ఊహించలేదు. పావుగంట గడిచింది. జస్టిస్ మల్హోత్రా సవరించిన తీర్పును ఇలా చదవడం ప్రారంభించాడు. మిస్ మాయాదేవి మనోహర్ కేసుకు సంబంధించి నిన్న ప్రకటించిన తీర్పుకు సంబంధించి అవసరమైన డాక్యుమెంట్ పరిశీలించిన మీదట సంబంధిత డాక్టర్ విశ్లేషణను నిర్వహించిన మీదట ఇందులో ముద్దాయి అయిన మాయాదేవి ప్రస్తుతం గర్భవతిగా ఉందన్న విషయాన్ని కోర్టు విశ్వసిస్తోంది. ది మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ నెంబర్ 34 of 1971 ప్రకారం సబ్జెక్ట్ ద లెంత్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ డస్ నాట్ ఎక్సీడ్ 12 వీక్స్ నియమానికి సంబంధించింది. 12 వీక్స్ సమయానికి సంబంధించినది. ఎక్స్ప్లెనేషన్ 1 ప్రకారం వేర్ ఎనీ ప్రెగ్నెన్సీ ఈజ్ alleged by the pregnant woman to have been caused by rape, the aish caused by such pregnancy shall be presumed to constitute grave injury to the mental health of the ప్రెగ్నెంట్ ఉమెన్ అని పేర్కొంటున్న చట్టం ప్రకారం ఈ కేసును పరిశీలించడం జరిగింది. అలాగే క్రిమినల్ ప్రాసిక్యూట్ కోడ్ 1973 ప్రకారం సెక్షన్ 416కు సంబంధించి పోస్ట్పోన్మెంట్ ఆఫ్ క్యాపిటల్ సెన్స్ ఆన్ pregnant women. If a woman sentenced to death is found to be pregnant, the High Court shall order the execution of the sentence to be postponed and may, if it thinks fit, commute the sentence to ఇంప్రెసన్మెంట్ లైఫ్ అని నిర్దేశిస్తున్న చట్టపరిధి ప్రకారం ఇందులో ముద్దాయి గర్భవతి అయిన కారణంగా ఆమెకు నెలల నుండి ప్రసవం జరిగే వరకు జైలు శిక్ష విధింపు వర్తించదని కోర్టు పేర్కొంటూ ముద్దాయి తరపున దాఖలైన ప్రత్యేక పిటిషన్ను పరిశీలించిన మీదట జీవిత ఖైదు పడిన మహిళా ముద్దాయిని ఒకవేళ గర్భవతులైన పక్షంలో చట్ట ప్రకారం ప్రత్యేక పరిధులకు లోబడి వారికి పోలీసుల పర్యవేక్షణలో గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ప్రసవం వరకు ఉంచడం జరుగుతోంది. ఆ విధంగానే ఈ కేసులో ముద్దాయి మాయాదేవి దాఖలు చేసుకున్న ప్రత్యేక అభ్యర్థన మేరకు ఇంతవరకు ఆమెకు ట్రీట్మెంట్ చేస్తున్న ప్రభుత్వ మెడికల్ ప్రాక్టీషనర్ ఆధ్వర్యంలోనే ఇక మీదట కూడా ఆమెకు ట్రీట్మెంట్ జరగాలని ఆదేశిస్తోంది.
అలాగే ప్రతి 4 వారాలకు ఒకసారి సంబంధిత వైద్యాధికారి ముద్దాయి ఆరోగ్యానికి సంబంధించిన నివేదిక జైలు అధికారులకు అందజేయాలని ప్రతి 15 రోజులకు ఒకసారి జైలు వైద్యాధికారి ముద్దాయిని స్వయంగా పరిశీలించాలని కోర్టు ఆదేశిస్తోంది. ఆ తీర్పుని వినగానే బెనర్జీ హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. లాయర్ ఆదిత్య పెదవుల మీదకు మందహాసం వచ్చింది. లాయర్ మాలవ్య సూటిగా మనోహర్ కళ్ళల్లోకి చూసింది. ప్రెస్ రిపోర్టర్లు, ఛానల్ రిపోర్టర్లకు సెన్సేషనల్ పాయింట్ దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. మనోహర్ కోర్టులోంచి బయటకు రాగానే రిపోర్టర్స్ అందరూ అతన్ని చుట్టుముట్టేశారు. మాయాదేవి గర్భానికి మీరే కారణమని మీరు ఒప్పుకుంటున్నారా సార్? మాయాదేవి కేసు ఈ విధంగా మలుపు తిరగడంపై మీ అభిప్రాయం? నిజంగా మాయాదేవి గర్భవతిని మీరు నమ్ముతున్నారా? సార్, ఒక్క క్లోజప్ ఫోటో ప్లీజ్. నిర్లిప్తంగా వాళ్ళ వైపు చూస్తూ ముందుకు నడుస్తున్నాడు మనోహర్. కోర్టు మెట్లు దిగి తన కోసం వెయిట్ చేస్తున్న లాయర్ మాలవి దగ్గరకు నడిచాడు మనోహర్. ఆర్ యూ హ్యాపీ నౌ అందామె. నో మేడం. అంటే? నేను కోర్టులో కేసు వేసింది నా వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం. ఇక్కడ నా లక్ష్యం మగవాడి వ్యక్తిత్వం. కొన్ని సమయాల్లో స్త్రీ దుర్బలత్వాన్ని కానీ ప్రకృతి సహజమైన స్త్రీ బాధ్యతను కానీ నేను కోర్టు ద్వారా ప్రవేశించలేదు. దానికి నాకు వచ్చిన జవాబు ఇది కాదు. చాలా అసహనంగా అన్నాడు మనోహర్. ఆమెది నిజమైన గర్భమని నువ్వు నమ్ముతున్నావా? చెప్పలేదు. మాయాదేవి లాంటి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. అంటే మాయాదేవి కోర్టు శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఈ ప్లాన్ వేసిందంటావా? కావచ్చు. నన్ను ఇంకా ఇరుకున పెట్టడానికి ఈ ప్లాన్ వేసింది, చాలా కసిగా అన్నాడు మనోహర్. కేసు ఇలా మలుపు తిరుగుతుందని నేను ఊహించలేదు. కానీ ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సహజంగానూ అసహజంగానూ నువ్వు మాయాదేవి బిడ్డకు తండ్రివయ్యావు. అవునా? ఏ ఆడది గర్భం విషయంలో అబద్ధం ఆడదు. ఇక మీదట మాయాదేవిలో చాలా మార్పు వస్తుంది. మీ ఇద్దరూ దగ్గర అవుతారని నా నమ్మకం, పెద్దరికంగా అంది లాయర్ మాలవ్య. నో నెవర్. లాయర్ సీ యూ. చికాగ్గా తన హీరో హోండా వైపు నడుస్తూ అన్నాడు మనోహర్. అతను ఇంటి మెట్లెక్కేసరికి మేనమామతో సహా అందరూ ఇంటి గడప మీదే కూర్చున్నారు. వాళ్ళందరికీ కోర్టు కేసులో మనోహర్ నెగ్గాడా ఓడాడా అన్న ఆతృతగా ఉంది. తుది తీర్పు వాయిదా పడిందనే విషయమే వాళ్ళకు తెలుసు. తర్వాత ఏం జరిగిందో వాళ్ళకు తెలియదు. ఏం జరిగింది? మేనమామ కుటుంబరావు లోపలికి వెళుతున్న మనోహర్ని అడిగాడు. అందరి వైపు ఒకసారి చూసి, రేపు పేపర్స్లో చూడండి చెప్పి లోనికి వెళ్ళిపోయాడు మనోహర్. అక్కడ మరో గంట సేపు రకరకాల ఊహాగానాలు జరిగాయి. డాక్టర్ శకుంతల ముఖంలోకి సూటిగా చూస్తోంది మాయాదేవి. మీరు అలా చేస్తారని అనుకోలేదు అని ప్రశ్నించిన మాయాదేవి ప్రశ్నకు జవాబు చెప్పడం కోసం ఆలోచిస్తోందామె. దిస్ ఈజ్ మై పర్సనల్ ఇష్యూ అండ్ ప్రెస్టేజ్ ఇష్యూ. ఐ కెన్ ఫైన్ ఆన్ మై ఓన్. అన్నయ్యకు మీరు ఈ విషయం చెప్పడం, అతను వచ్చి కోర్టులో ప్రెగ్నెన్సీ రిపోర్ట్ ప్రొడ్యూస్ చేయడం, ఇట్స్ ఆల్ నాన్ సెన్స్. మరింత కోపంగా అంది మాయాదేవి. తను గెలిచిందా ఓడిందా? మనోహర్ని సాధించుకుందా? అతనికి దూరంగా జరిగిపోయిందా? ఏ పర్సనల్ విషయమైనా సీక్రెట్గా ఉన్నంతవరకే రహస్యం. బయటకు వస్తే రకరకాల కామెంట్స్ వస్తాయి. తప్పదు. కామెంట్స్ను స్వీకరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రహస్యం వెనుక ఉన్న అసలు విషయం ఎవరికీ తెలియదు కనుక. సో కోర్టు శిక్ష నుంచి నువ్వు తాత్కాలికంగా తప్పించుకున్నావు. నిన్ను తప్పించడానికే కదా నువ్వు లాయర్ని ఏర్పాటు చేసుకున్నది, లేక శిక్ష పడడానికా? డాక్టర్ శకుంతల ప్రశ్నకు మాయాదేవి జవాబు చెప్పలేకపోయింది. రేపటి నుంచి నువ్వు నా పర్యవేక్షణలో ఉంటావు చెప్పిందామె. ఎందుకో నాకు ఇదంతా నచ్చడం లేదు డాక్టర్ అంది మాయాదేవి సీట్లోంచి లేస్తూ. కారు వరకు ఆమె వెనకే వచ్చింది డాక్టర్ శకుంతల. చూడమ్మా మాయా, ఎంతోమంది పేషెంట్స్ సైకాలజీ నాకు తెలుసు. ప్రెగ్నెన్సీ కారణంగా నువ్వు ఓడిపోయావని అనుకుంటున్నావా? అదేనా నీ బాధ? అవును, అదే నా బాధ. తన మనసులోని డాక్టర్ శకుంతల కరెక్ట్గా డయాగ్నైజ్ చేసింది. ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తోంది మాయాదేవి. ప్రెగ్నెన్సీ కారణంగా నువ్వు గెలిచావని ఎందుకు అనుకోకూడదు? ఆ దిశగా ఒక్కసారి ఆలోచించు. సారీ డాక్టర్, ఇప్పుడు నేనేమి ఆలోచించే పరిస్థితిలో లేను. కారు ఎక్కింది మాయాదేవి. కారు మరుక్షణంలో ముందుకెళ్ళబోతుండగా, మాయా, మర్చిపోయాను, మీ అన్నయ్య బెనర్జీ 2 సార్లు నీకోసం ఫోన్ చేశాడు. చాలా అర్జెంటుగా నీతో మాట్లాడాలన్నాడు చెప్పింది డాక్టర్ శకుంతల. నేను ఇంటికే వెళుతున్నాను అందామె కారు గేర్ మారుస్తూ. ప్యాలెస్ లాంటి ఆ బిల్డింగ్ లైట్ల వెలుగులో తాజ్మహల్లా మెరుస్తుంది. మాయాదేవి ఉన్నప్పుడు 2nd ఫ్లోర్లోని లైట్స్ మాత్రమే వెలుగుతాయి. కారు మెయిన్ గేట్ దగ్గరికి రాగానే వాచ్మెన్ గాబరాగా డోర్ ఓపెన్ చేసి సెల్యూట్ చేశాడు. పోర్టుగోలో వరుసగా కార్లు. అన్నయ్య బెనర్జీ ఫ్రెండ్స్ వచ్చారా, లేక ఎవరికైనా పార్టీ ఇస్తున్నాడా? కారు పార్క్ చేసి ఆలోచనగా లోనికి వెళుతున్న మాయాదేవి కంపెనీకి చెందిన DAW కారు చూసి అప్రతిభురాలైంది.
బిఏడబ్ల్యూ కార్ చూసి అప్రతిభురాలైంది. కొంచెం దూరంలో సిజేఎం రావు పచాలు చేస్తున్నాడు. ఆమెకు విషయం అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. డాడీ వచ్చారా? మాయా ఇంటర్నేషనల్ సంస్థ అధిపతి విశ్వేశ్వర ప్రసాద్ జర్మనీ వెళ్లే తన ఆకస్మిక ప్రయాణాన్ని కుదించుకుని ఇండియా వచ్చాడు. ఎప్పుడో తప్ప అలా జరగదు. అలా జరిగితే అందుకు చాలా కారణాలుంటాయి. తనకి కనీసం తెలియజేయకుండా డాడీ సడన్గా ఎందుకు వచ్చుంటారు? అఫీషియల్ టూర్ తనని కన్సల్ట్ చేయకుండా జరగదు. గుబులు గుబులుగా ఉంది మాయాదేవి మనసు. తన కోర్టు కేసు పరిణామాలు పూర్తిగా తెలిసి వచ్చాడా? తనని రక్షించడానికి వచ్చాడు. హై లెవెల్ పొలిటికల్, జ్యుడిషియల్, పోలీస్ కనెక్షన్స్ ఉన్న విశ్వేశ్వర ప్రసాద్కి కూతుర్ని రక్షించడం పెద్ద సమస్య కాదన్నది మాయాదేవికి తెలుసు. అందుకే ఆమె మనసులో ఉద్వేగం చోటు చేసుకుంది. హాల్లోకి వచ్చిన మాయాదేవికి కంపెనీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, పర్సనల్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ వరుసగా వినయంగా నిలబడి విష్ చేశారు. సెకండ్ ఫ్లోర్ని విశ్వేశ్వర ప్రసాద్ పర్సనల్ రూమ్లోంచి ఆయన గొంతు వినిపిస్తోంది. నెమ్మదిగా మెట్లెక్కి పైకి వెళ్ళి డోర్ దగ్గర నిలబడి లోనికి తొంగి చూసింది. 58 ఏళ్ల విశ్వేశ్వర ప్రసాద్ కంచి విగ్రహంలా మిలమిలా మెరిసిపోతున్నాడు. ఆయన ముఖం ఆ సమయంలో ఎరుపెక్కి ఉంది. చూడు కాశీనాథ్, మాయా నా కూతురని నీకు తెలుసు. నీ అవసరం కోసం నాకు ఫోన్ చేయడం నాకు తెలుసు. కానీ నాకు సంబంధించిన వ్యవహారం నీకు అనిపించటం లేదు, అంతేనా? తండ్రి తనకు సంబంధించిన విషయమే మాట్లాడుతుండటంతో ఆమెకు గొంతు తడారిపోయింది. ఎవరా కాశీనాథ్? తనకు సంబంధించిన ఏ విషయం గురించి తండ్రి మాట్లాడుతున్నారు? కాశీనాథ్, ఎస్ కాశీనాథ్ మల్హోత్రా, జస్టిస్. తన కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన జస్టిస్. మల్హోత్రా డాడీకి తెలుసా? విస్తుపోయింది మాయాదేవి. విశ్వేశ్వర ప్రసాద్కి కొంచెం దూరంలో బెనర్జీ నుంచుని ఉన్నాడు. ఫోన్లో మాట్లాడుతున్న విశ్వేశ్వర ప్రసాద్ అకస్మాత్తుగా ఒక్కసారి డోర్ వైపు చూసి అక్కడ మాయాదేవి కనిపించగానే ఫోన్లో మరేం మాట్లాడకుండా రిసీవర్ని కడిలి మీద పెట్టేశాడు. సోఫాలో కూర్చున్నాడు మౌనంగా. హౌ ఆర్ యూ బేబీ? అంతవరకు ఆయన ముఖంలో కనిపించిన భావాలకు విరుద్ధంగా ప్రసన్నమైన పలకరింపు. ఫైన్ డాడీ, ఫైన్. తండ్రి కూర్చున్న సోఫాకి కొంచెం దూరంలో నుంచుంది. నుదుటికి పట్టిన చెమటను ఆమె తుడుచుకునే ప్రయత్నం చేయలేదు. సెక్యూరిటీ ఆఫీసర్ని తప్ప మిగతా వాళ్ళని వెళ్ళిపోమ్మను. పిఏకి రేపు మార్నింగ్ 6 గంటలకు రమ్మను బెనర్జీ వైపు చూస్తూ చెప్పాడాయన. బెనర్జీ మాట్లాడకుండా ఆ రూమ్లోంచి బయటకు వచ్చాడు. నీ విషయం నీతోనే మాట్లాడదామని మీ అన్నయ్యని పంపేశాను. చెప్పు. నాకు తూచాయగా తెలిసినప్పుడు ఏంటమ్మా అని అడిగాను. ఏమీ లేదని అన్నావు. అంటే అబద్ధం చెప్పావు. కొంత తెలిసి వచ్చేసరికి ఇక్కడంతా అయిపోయింది. కొన్ని కోట్ల బిజినెస్లు మధ్యలోనే వదులుకొని ఆ కోట్ల కన్నా ఎక్కువైన నీకోసం వచ్చాను. ఇప్పుడే నేషనల్ న్యూస్ విన్నాను. ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ విశ్వేశ్వర ప్రసాద్ డాటర్ మాయాదేవి ఇన్వాల్వ్డ్ ద అన్యాచురల్ అఫెన్స్. వాట్ ఈస్ దిస్? నెమ్మదిగా ఆయన గొంతులో బాపు రావడం ఆమె గమనిస్తోంది. డాడీ ఏదో చెప్పబోయింది మాయాదేవి. డోంట్ సే ఎనీథింగ్. వన్ హూ లాస్ట్ మొరాలిటీ, లాస్ట్ ఎవ్రీథింగ్. దిస్ ఈజ్ ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ మైండ్. ఏ అనామకున్నో నువ్వు ప్రేమించి నేను పెళ్లి చేసుకుంటాను డాడీ అంటే నేను కాదనేవాడినే కాదు. ఐ డోంట్ బాదర్ అబౌట్ ద సెక్స్ యాక్ట్ బిట్వీన్ ఏ టూ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ టూ యానిమల్స్. బట్ నువ్వు నీ మొండిపంతాన్ని నెగ్గించుకోవడం కోసం నా బిజినెస్ సామ్రాజ్యాన్ని పణంగా పెట్టావు. తప్పు చేస్తే నాకు ఎవరైనా ఒకటే. బిజినెస్కి రక్త సంబంధానికి సంబంధం లేదు. నువ్వు ఖర్చు పెట్టే రూపాయి కాగితం వెనక, నువ్వు తిరిగే కారులోనూ, నువ్వు వేసుకునే డ్రెస్లోనూ, పూసుకునే సెంట్లోనూ నా నెత్తురు కలగాల్సిన చెమట ఉంది, నా మేధస్సు ఉంది, నిద్రలేని రాత్రులున్నాయి, ఏమాత్రం సుఖం లేని నా జీవితం ఉంది, విశ్రాంతి అంటే తెలియని నా జీవన గమనం ఉంది. ఒక్కటి కాదు, 100 కాదు, 1000 త్యాగాలున్నాయి. ఉద్రిక్తత ఉంది, ఉద్వేగం ఉంది. చెమట కంటే ప్రేమ గొప్పది కాదు. చెమట విలువ తెలిసినప్పుడు జీవితంలో నీకేవీ తెలియవు. ఆయనలో ఆవేశం తారాస్థాయిలో ఉంది. నిన్ను విదేశీ చదువులు చదివించి ఆంధ్రదేశంలో ఎందుకు ఉంచానో తెలుసా? నాకు తెలుగుతనం ఇష్టం కాబట్టి. భారతీయ వనితల్లో ఒక్క తెలుగు స్త్రీకి మాత్రమే మానం విలువ తెలుసు అని నేను నమ్ముతాను. అలాంటి నువ్వు అన్యాచురల్గా ప్రవర్తించి కోర్టుకెళ్ళడం హారిబుల్. భారంగా ఊపిరి పీల్చి సిగార్ అందుకుని లైటర్తో వెలిగించి తాను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు విశ్వేశ్వర ప్రసాద్. సరిగ్గా అదే సమయంలో లోనికి వచ్చాడు బెనర్జీ. కొన్ని సమయాలలో తండ్రి తీసుకునే నిర్ణయం చాలా కఠినంగా ఉంటుందని మాయాదేవికి తెలుసు. ఎలాంటి నిర్ణయమైనా భరించడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు ఆమె. మాయా,
నీ మీద నాకున్న ప్రేమను ఈ క్షణం నుంచి చంపేసుకుంటున్నాను. ఈ క్షణం నుంచి తండ్రిగా కూతురుగా నీకు నాకు ఏ విధమైన సంబంధము లేదు. కానీ నా ఆస్తిలో నా వాటా మాత్రం నీకు ఇచ్చేస్తాను. డాక్యుమెంట్స్ రేపే నీకు అందుతాయి. హాయిగా ఎక్కడికైనా వెళ్ళిపోయి బతుకు. నా తండ్రి విశ్వేశ్వర ప్రసాద్ దాన్ని కూడా చెప్పుకోకు. పేరు మార్చుకొని బతుకు. మెల్లగా ఆ చివరి మాటలు ఆయన నోటి నుంచి వచ్చాయి. తల తిప్పుకుని గోడకున్న నిలువెత్తు పెయింటింగ్ వైపు చూస్తున్నాడు ఆయన. హ్యాండ్ బ్యాగ్లోంచి కర్చీఫ్ని తీసి నుదుట పట్టిన చెమటను తుడుచుకుంది మాయాదేవి. ఓకే డాడీ, నిర్ణయం తీసుకునే హక్కు తండ్రిగా మీకుంది, కాదనను. కానీ మీకు జీవితం అంటే బిజినెస్ మాత్రమే. కానీ నాకు జీవితం బిజినెస్ మాత్రం కాదు. ప్రెస్టేజ్, వాల్యూస్ కోసం బతికే వయసు మీది. మనసు, ప్రేమ కోసం వెతుకులాడే వయసు నాది. చట్టం శిక్ష వేసినంత మాత్రాన నేను చేసిన పని నేరం అయిపోతుందని నేను అనుకోను. ఆడదానిలాగానే ఉంచాలనే మగ వ్యవస్థలో మీరు ఒక భాగమే కదా. మీ తీర్పును కోర్టు తీర్పు కంటే గొప్పదిగా భావించి మన్నిస్తున్నాను. ఇప్పుడు మీరు నన్ను ఇంట్లోంచి బహిష్కరించి నా వ్యక్తిత్వానికి ఒక విలువ కట్టినందుకు, నా వ్యక్తిత్వాన్ని గుర్తించినందుకు నాకు ఆనందంగా ఉంది. థ్యాంక్స్ అలాట్ ఫర్ రికగ్నైజ్ మై సోల్. మీ ఆస్తిని నాకు ఇవ్వడం మీ బాధ్యత, ఓకే. కానీ ఎవరో నెత్తురు దారపోసి సంపాదించిన ఆస్తిని తీసుకోవడం నాకు అవమానం. సీ యు డాడ్. వస్తాను వెనుదిరిగింది మాయాదేవి. కూతురు అలా వెళ్ళిపోతుందని ఊహించని విశ్వేశ్వర ప్రసాద్ ఒక్క క్షణం చటుక్కుని తల తిప్పి, అంతలోనే మనసులోని దుఃఖం కళ్ళల్లోకి పొంగగా తల తిప్పేసుకున్నాడు. డోర్ వరకు వెళ్ళిన మాయాదేవి తనకు అడ్డంగా నుంచున్న అన్నయ్య బెనర్జీ కళ్ళల్లోకి చూసింది. డాడీ, ఒక్కసారి ఆలోచించండి. బెనర్జీ గొంతు వినిపించేసరికి విశ్వేశ్వర ప్రసాద్ తల తిప్పి అతని వైపు చూశాడు. ఆయన ఏం మాట్లాడలేదు. డాడీ, మీరు చాలా చాదస్తంగా ఆలోచిస్తున్నారు. మనం తిరిగే యూరోపియన్ సొసైటీలో ఇలాంటి కేసులు ఎన్నిటినో మనం చూస్తున్నాం. మారల్ వాల్యూస్ను గుర్తించని సమాజంలో వాళ్ళతోనే మనం బిజినెస్ చేస్తున్నామన్న విషయం మీరు మర్చిపోయారా? నాకు చెల్లి గురించి మీకన్నా ఎక్కువ తెలుసు. చెల్లిది ఇందులో ఏమాత్రం తప్పు లేదు అన్నాడు అతను తండ్రికి దగ్గరగా వస్తూ. అయితే నువ్వేంటంటావు సీరియస్గా అడిగాడు విశ్వేశ్వర ప్రసాద్. ఇవాళ సొంత కూతురని చూడకుండా ఒక ఆడపిల్లని మీరు ఇంట్లోంచి గంటేసినప్పుడు రేపు నన్ను పొమ్మంటారు. మీరు పెరిగిన వాతావరణం వేరు, మేము పెరుగుతున్న వాతావరణం వేరు. మీ నమ్మకాలు, విలువలు వేరు. మీ ఆలోచనలు వేరు, మా ఆలోచనలు వేరు. నువ్వు నాకు లెసన్స్ చెప్తున్నావా? గంభీరంగా వినిపించింది విశ్వేశ్వర ప్రసాద్ గొంతు. ఆ గంభీరతలో కోపం ఉంది. మాట్లాడలేదు బెనర్జీ. శరీరానికి మూలం కాళ్ళు, చెట్టుకి మూలం వేళ్ళు. నాకు కాళ్ళు అక్కర్లేదని నువ్వు అనుకుంటే నడవలేవు. అలాగే వ్యక్తికి మూలం ఆ మోరల్స్ అంటే విలువలు గుర్తించని సమాజంలో మనం బిజినెస్ చేస్తున్నామన్నావు. నిజమే, కానీ ఆ విలువలు అక్కడెందుకు పడిపోయాయి? ఇలాంటి సంఘటనలను చిన్న చిన్న విషయాలుగా భావించి వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి. విశృంఖలత్వం పతనానికి దారితీస్తుంది. పతనం నుంచి ఫిలాసఫీ పుట్టుకొస్తుంది. చెడిపోయిన వ్యక్తి సన్యాసుల్లో కలిసిపోయినట్టు. నైతికంగా పాడైపోతున్న భారతీయ సమాజాన్ని బాగు చేయాలంటే ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు. నాకు కనిపించిన విషపు వేరుని నేను తీసివేసి పక్కన పారేయగలిగితే చాలు. అదే నేను ఇప్పుడు చేస్తున్నానన్న సంతృప్తి నాకుంది అన్నాడు ఆయన తనదైన నమ్మకంతో. నేను చెల్లితో వెళ్ళిపోతాను. ఆ మాటకు కనీసం బెనర్జీ వైపు చూడలేదు విశ్వేశ్వర ప్రసాద్. వాళ్ళిద్దరి మధ్య వాదన జరుగుతున్నప్పుడే మాయాదేవి మెట్లు దిగిపోయి పోర్టికోలోకి వచ్చింది. లైట్ల వెలుగులో మెరుస్తున్న ఇంటిని, తోటని తన వైపే చూస్తున్న అన్సేషియన్ డాగ్ వైపు చూస్తూ మెయిన్ గేట్ దాటి రోడ్డు మీదకి వచ్చింది. మాయాదేవి కారు వదిలిపెట్టి కాలినడకన వెళ్తుండడం చూసిన సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ గార్డ్స్ ఆశ్చర్యంతో విస్తుపోతూ సెల్యూట్ చేశారు. పరుగున వచ్చిన బెనర్జీ మాయాదేవి ఎదుట నిలబడ్డాడు. అన్నయ్య, కనీసం నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. నా నమ్మకాలు నాకున్నాయి. డాడీ వెళ్ళిపోమన్నారని నేను వెళ్ళిపోవడం లేదు. నా నమ్మకాన్ని గౌరవించని పక్షంలో నేనే వెళ్ళిపోదామనుకున్నాను. నేను అనుకున్నదే జరిగింది. నా గురించి మర్చిపో, ఎప్పుడైనా కలుసుకుందాం అంది ఆర్ద్రమైన గొంతుతో మాయాదేవి. ఆ సమయంలో బెనర్జీ ఒకే ఒక ప్రశ్న వేశాడు. ఒక పెద్ద కంపెనీకి ఎండీగా మహారాణిలా బతికిన నువ్వు ఇప్పుడు ఎలా బతుకుతావు? అతని కళ్ళల్లోకి చూస్తూ చిన్నగా నవ్వింది మాయాదేవి. ఇలాంటి పరిస్థితుల్లో మగవాడు ఎలాగైనా బతకగలడని అనుకోవడం, ఆడపిల్ల ఎలా బతుకుతుందని అనుకోవడం నాకు నచ్చని విషయం. ముందుకు కదిలింది మాయాదేవి. వీధి దీపాల మధ్య నుంచి వెళ్ళిపోతున్న మాయాదేవి వైపు అలా చూస్తూ ఆమె కనుగుమరుగయ్యాక వెనక్కి కదిలాడు బెనర్జీ. 1 గంట క్రితం వరకు ఒక గొప్ప కంపెనీకి ఎండీగాను కోట్లాది రూపాయల ఆస్తికి వారసురాలైన మాయాదేవి ఈ క్షణంలో ఏమీ కాని ఒక ఆర్డినరీ యువతి. ఆమె హ్యాండ్ బ్యాగ్లో 2500 రూపాయలు తప్ప మరో పైసా ఎక్కువ లేదు.
మరో పైసా ఎక్కువ లేదు. తను చేసింది తప్ప రైటా? ఇన్నాళ్ళు ఒక పార్శ్వాన్ని చూసిన తండ్రి రెండో పార్శ్వాన్ని చూసినందుకు ఆమెకు ఎందుకో సంతోషంగా ఉంది. కొన్ని విషాదాలు జీవితంలో పాఠాలు నేర్పినప్పుడు తాత్కాలికంగా ఆ విషాదానికి మనిషి లొంగిపోయినా శాశ్వతంగా వానికి కృతజ్ఞతగా ఉంటాడు. మాయాదేవి ఆ పరిధిలో ఆలోచిస్తోంది. చేతి వాచి వైపు చూసుకుంది మాయాదేవి. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? హోటల్కా, ఫ్రెండ్స్ ఇంటికా, తన పిఏ రూప ఇంటికి వెళితే, డాక్టర్ శకుంతల ఇంటికి వెళితే, హైదరాబాద్ బదిలి వెళ్ళిపోతే, రకరకాలుగా ఆలోచిస్తూ బస్టాప్లో నించుంది. తెరివెరగని దీర్ఘరాత్రి అంటే ఇదేనేమో. పిల్లల కోడిలా వచ్చిన ఆఖరి సిటీ బస్సు వెళ్ళిపోయింది. నిజానికి ఆ సిటీ బస్సు ఎక్కడికి వెళుతుందో ఆమెకు తెలియదు. ఒకసారి న్యూయార్క్లో ఏదో సందర్భంలో బస్సు ఎక్కింది తప్ప ఇప్పటి వరకు ఆమె బస్సు ఎక్కలేదు. సన్నగా చినుకులు పడుతున్నాయి. నెమ్మదిగా ప్రారంభమైన గాలి ఉధృతంగా వీచడం మొదలుపెట్టింది. మరో 10 నిమిషాలు గడిచాయి. ఏదో ఆటో వస్తుంటే ఆగమన్నట్టుగా చెయ్యి ముందుకు సాచింది. ఆటో ఆమె ముందు ఆగింది. ఆటోలో ప్యాసింజర్లు ఉన్నారు. దూరం నుంచి ఆ విషయం తెలియలేదు మాయాదేవికి. సారీ, ఖాళీ ఆటో అనుకున్నాను. ఆటో ముందుకు వెళ్ళింది. 3 నిమిషాల తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చింది. ఆటో ఎక్కమ్మా, అసలే వర్షం, చలిగాలి, ఆటోలో తిరగడం కష్టం. నడివయసు ఆడ మనిషి గొంతు. వంగి ఆటోలోకి చూసింది మాయాదేవి. 50 ఏళ్లు దాటిన ఆడ మగ వ్యక్తులు. బహుశా భార్యాభర్తలే ఉంటారనుకుంది. పర్వాలేదు, మీరు వెళ్ళండి అన్నది మాయాదేవి మొహమాటంగా. ఈ దారిలో ఆటోలు దొరకడం కష్టం మేడం, ఎక్కండి, పర్వాలేదు ఆటో డ్రైవర్ అన్నాడు. ఆటో ఎక్కింది మాయాదేవి. పక్కన ఆడ మనిషి, ఆమె పక్కన మగ మనిషి. ఆటో ముందుకు సాగింది. ఎక్కడికి వెళ్ళాలి అమ్మాయి అడిగింది ఆవిడ. జవాబు చెప్పలేదు మాయాదేవి. చెప్పు, పర్వాలేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ నేను డ్రాప్ చేసి మేము వెళతాం మగ వ్యక్తి అన్నాడు. అంటే ఎయిర్పోర్ట్కి. మాయాదేవి నోటి వెంట తరచూ వచ్చే పదం అదొక్కటే. మళ్ళీ అంతలోనే సర్దుకుని, ఎయిర్పోర్ట్కి కాదు, దారిలో ఎక్కడైనా దిగిపోతానులేండి. వర్షం ఉధృతమైంది. దాంతోపాటు గాలి కూడా పెరిగింది. ఈ రాత్రి ఎక్కడికి వెళతావు? మా ఇంటికి రా, రాత్రి ఉండి ఉదయాన్నే వెళ్ళిపోదువు కానీ, సరేనా? అలాగే అనాలోచితంగా అనేసింది మాయాదేవి. కొన్ని సంఘటనలు అనూహ్యంగా జరుగుతాయి. మానవాతీతంగా జరిగే ఆ సంఘటనలు కొన్ని మార్పులకు దోహదం చేస్తాయి. తన జీవితానికి సంబంధించి భవిష్యత్తులో జరిగే కొన్ని సంఘటనలకు ఆ ఇద్దరు వ్యక్తుల కలయిక కారణమవుతుందని మాయాదేవికి ఆ క్షణంలో తెలియదు. అరగంట తర్వాత మధ్యతరగతి కాలనీలోని ఓ మధ్యతరగతి ఇంటి ముందు ఆటో దిగింది. ఆటో వెళ్ళిపోయాక రామ్మ అంటూ ఆ ఇద్దరు వ్యక్తులు ఆమెను ఆ ఇంటిలోకి ఆహ్వానించారు. లైట్ వెలుగులో డ్రాయింగ్ రూమ్ మాత్రమే కనిపిస్తోంది. నువ్వేమైనా తింటావా అడిగిందామె. లేదండి, నాకేం తినాలని లేదు చెప్పింది మాయాదేవి. వెచ్చని పాలు ఇస్తాను, తాగి ఆ గదిలో పడుకో, ఉదయం లేచాక అన్నీ మాట్లాడుకుందాం అందావిడ. 10 నిమిషాల తర్వాత పాల గ్లాసుని మాయ చేతికి అందించి, ఈ చీర కట్టుకో, ఆ గదిలో బెడ్షీట్ సర్దాను, వాటర్ బాటిల్ పెట్టాను, బాత్రూమ్ పక్కనే ఉంది అందామె. థ్యాంక్స్ అండి అంది మెల్లగా మాయాదేవి. ఆ దంపతులిద్దరూ మాయాదేవికి ఇచ్చిన రూమ్కి ఎదురుగా ఉన్న ఇంకో రూమ్లోకి వెళ్ళిపోయారు. తనకు కేటాయించిన రూమ్లోకి అడుగుపెట్టి నలువైపులా చూసింది మాయాదేవి. ఒక పక్కగా గాడ్రేజ్ బీరువా, దాని మీద కొన్ని బుక్స్, ఆ పక్కనే టేబుల్ ఫ్యాను, నవార్ మంచము, తెల్లటి దుప్పటి, 2 తలగడలు, ఆ తలగడల మీద ఎంబ్రాయిడరీ చేసిన పూలు, లతల మధ్య ఐ లవ్ యూ ఇంగ్లీష్ లెటర్స్. ఆశ్చర్యంగా వాటి వైపు చూస్తోంది ఆమె. ఐ లవ్ యూ ఎవరు ఎంబ్రాయిడరీ చేస్తుంటారు? ఆ దంపతుల కూతురా, కోడలా? ఐ లవ్ యూ ఒక్కొక్కప్పుడు అంతులేని ప్రేమకు, ఒక్కొక్కప్పుడు అంతులేని ద్వేషానికి కారణభూతమయ్యే ఆ అక్షరాలు ఆమెకు ఎంబ్రాయిడరీ అల్లికలో చిన్న చిన్న పాము పిల్లల్లా కనిపించి భయకంపితురాల్ని చేశాయి. లైట్ ఆర్పి బెడ్ మీద పడుకుని సీలింగ్ ఫ్యాన్ కేసి చూస్తూ గత కొన్ని రోజులుగా బాగా అలసిపోవడం వల్ల త్వరగా నిద్రలోకి జారుకుంది. ఆ రూమ్కి ఎదురుగా ఉన్న రూమ్లో మంచం మీద పడుకున్న భర్త వైపు చూసి లైట్ ఆర్పడానికి వెళుతూ, ఏమండి, ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుగా ఉంది కదూ అన్నదావిడ. అవును, నాకు అలాగే అనిపిస్తోంది. టీవీలో చూసినట్టుగా లేదు, సినిమా యాక్టరేమో అందావిడ. సినిమా యాక్టర్ రోడ్డు మీద ఆటో కోసం ఎందుకు నిలబడుతుంది? అవును, ఎందుకు నిలబడుతుంది? తనలో తాను అనుకుంటూ లైట్ స్విచ్ ఆఫ్ చేసి మంచం మీద రెండో పక్క పడుకుంటున్న ఆమెకు ఒక్కసారి చటుక్కున్న ఆలోచనలో ఏదో మెరుపు మెరిసినట్లయింది. ఏవండి అని పిలిచింది. అప్పటికే ఆయనకు నిద్ర పట్టేయడం వల్ల ఆమె పిలిచిన పిలుపుకు బదులివ్వలేదు. ఉదయం 9 గంటలు. అప్పటికే రెడీ అయిపోయాడు మనోహర్. అతను లాయర్ మాలవ్య దగ్గరికి వెళ్ళే బిజీలో ఉన్నాడు. అమ్మ, టిఫిన్ బయట చేస్తాను, కాఫీ చాలు, వెళ్ళాలి అన్నాడు అతను వంటగదిలో ఉన్న తల్లి అన్నపూర్ణమ్మకు వినిపించేటట్టుగా. ఇదిగో తెస్తున్నా అంటూ స్టీల్ గ్లాస్తో కాఫీ పట్టుకుని వచ్చి కొడుకు చేతికి అందించి, మామయ్య వాళ్ళు రాత్రి వెళ్ళిపోయారు, రేపు ఆదివారం వాళ్ళూరు
రమ్మని మామయ్య చెప్పాడు. అది కాదబ్బాయ్, కేసు కొలిక్కి వచ్చేసింది కదా, నీ ఉద్యోగం మాట ఏమిటి అడిగిందామె. ఆ ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పలేదు మనోహర్. కాఫీ తాగి ఖాళీ గ్లాసును తల్లి చేతికిచ్చి వరండాలోకి వచ్చాడు. తండ్రి సూర్యప్రకాశరావు పేపర్ అందుకున్నాడు. ఈ ఉద్యోగాన్ని రిజైన్ చేసి కొత్త ఉద్యోగం చూసుకోమని మామయ్య చెప్పాడు అన్నాడు ఆయన. మెట్లు దిగి పక్కనున్న హీరో హోండా స్టాండ్ తీసి స్టార్ట్ చేస్తున్న మనోహర్ చూపులు వరండా కానుకుని ఉన్న కిటికీ మీద పడ్డాయి. ముందు అతనికి పైట అంచు కనబడింది. ఆ తర్వాత అప్పుడే ఇటువైపు తిరిగిన ముఖం కనిపించింది. మాయ. అప్పుడే నిద్రలేచిన మాయ కిటికీలోంచి చూడగానే కనిపించిన మనోహర్ని చూడగానే పక్కలో బాంబు పడ్డట్టు ఒక్కసారి ఉలిక్కిపడి మంచం మించి కిందకు దిగింది. అమ్మ పెన్నుకేక పెట్టాడు మనోహర్. వెంటనే హీరో హోండాని అలాగే వదిలేసి లోపల గదిలోకి పరిగెత్తి మాయాదేవి పడుకున్న రూమ్ తలుపులు బళ్ళున తెరిచాడు. ముఖం చూడగానే మాయ అని అనిపించిందేమో అనుకున్న మనోహర్ కరెంట్ షాక్ కొట్టిన వాడిలా, ఎండాకాలంలో తాటిపండు తల మీద పడ్డవాడిలా మేపు చూస్తూ అలాగే ఉండిపోయాడు. నువ్వు ఇక్కడికెలా వచ్చావు? కోపంగా ప్రశ్నించాడు అతను. ఈ సన్నివేశంలో ఎలా స్పందించాలో ఆమెకు తెలియడం లేదు. ఆమెకే అనూహ్యంగా ఉంది. చూడు, నువ్వు డ్రామా ఆడుతున్నావని నేను ఎప్పుడో గ్రహించాను. ఎప్పుడైతే మీ అన్నయ్య అమెరికా నుంచి వచ్చాడో మీ అన్నయ్య లాయర్ అంతా కలిసి ఒక ప్లాన్ వేశారని, అందుకే నువ్వు ప్రెగ్నెంట్గా డ్రామా ఆడావని నాకు తెలుసు. నువ్వు ఏమైనా చేయగల సమర్థురాలివని ఇప్పుడు అర్థమైంది. మా ఇంట్లో నీ మాయలు చెల్లవు. చూడు, తన కొడుకు జీవితాన్ని సర్వనాశం చేసిన నువ్వంటే మా అమ్మకు పరమ అసహ్యం. నువ్వెలా వచ్చావో నాకు తెలీదు. నువ్వే మాయాదేవని మా ఇంట్లో వాళ్ళకు తెలియకపోవడమే నువ్వు వెళ్ళిపో. లేకపోతే నేనే బయటికి గంటేయాల్సి వస్తుంది. అండర్స్టాండ్? చివ్వున వెనక్కి తిరిగాడు మనోహర్. మధ్య గజ తలుపు దగ్గర నిలబడి వాళ్ళిద్దరి వైపే చూస్తున్న తల్లిని కనపడగానే కొంచెం తత్తరపాటుకు గురై అంతలో తేరుకుని విసురుగా బయటికి వెళ్ళిపోయాడు మనోహర్. బయట హీరో హోండా స్టార్ట్ అవ్వడం, రోడ్డు మీదకి వెళ్ళిపోయిన చప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. గది లోపలికి వెళ్ళి టేబుల్ మీద ఉన్న హ్యాండ్ బ్యాగ్ని అందుకుని మధ్య గదిలోకి వచ్చింది మాయాదేవి. ఆమె వైపే చూస్తోంది అన్నపూర్ణమ్మ. ఒక్క రాత్రి నాకు ఆశ్రయం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. వస్తాను. తలదించుకుని వరండాలోకి వచ్చింది ఆమె. మాయ, ఆ పిలుపు అన్నపూర్ణమ్మది కాదు, సూర్యప్రకాశరావుది. ఈజీ చైర్లో కూర్చున్న ఆయన వైపు చూసింది మాయ. నువ్వెవరో మనోహర్ తల్లి సంగీత పడుతున్న దశలోనే నువ్వెవరో నాకు తెలుసు. నీకేమైందో నాకు తెలియదు, కానీ నువ్వు మాకే ఎందుకు కనబడాలి అన్న విషయం మీద రాత్రంతా ఆలోచించాను. చూడు, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు, ఈ ఇంట్లోనే ఉండు. ఏమంటావు అన్నట్టుగా బాగా వైపు చూశాడు ఆయన. అన్నపూర్ణమ్మ పెదవుల మీద చిన్న చిరునవ్వు మొలిచింది. ఆ కేసు, ఆ గొడవ, ఆ కథా కమామీషు నాకైతే లోపల విషయాలు తెలియవు, కానీ చూడమ్మాయి, నువ్వింత కుందనపు బొమ్మలా ఉంటావని నేను అనుకోలేదు. మావాడు నిన్ను దుర్మార్గురాలని ఎలా అనగలుగుతున్నాడో నాకైతే ఏం అర్థం కావడం లేదు. పద ఇంటిలోకి నడు, స్నానం చెయ్యి, టిఫిన్ చేస్తాను, లోపలికి నడుస్తూ అంది అన్నపూర్ణమ్మ. ఊహించని పరిణామానికి నిర్ఘాంతపోయింది మాయాదేవి. స్నానం చేసొచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న సమయంలో మాయాదేవి దగ్గరకు టిఫిన్ ప్లేట్తో వచ్చింది అన్నపూర్ణమ్మ. మీరే టిఫిన్ తెచ్చారా? సంకోచంగా అంది టిఫిన్ ప్లేట్ను అందుకుంటూ మాయాదేవి. ఏం తప్ప? అది కాదు, నేనే డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేదాన్నిగా అందామె. ఇద్దరం కలిసి ఇక్కడే టిఫిన్ చేద్దాం అంటూ టిఫిన్ ప్లేట్ను తెచ్చుకొని మంచానికి కొంచెం దూరంలో నేల మీద కూర్చుంది అన్నపూర్ణమ్మ. ఆమె వారిస్తున్నా ఆమెకి ఎదురుగా నేల మీదే కూర్చుంది మాయాదేవి. ఇంట్లో నేల మీద కూర్చుని సన్నిహితులతో కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ చేయడం, భోజనం చేయడంలో ఆనందం కృత్రిమమైన డైనింగ్ టేబుల్ కల్చర్లో దొరకదు. ఏదో ఆలోచిస్తూ తింటోంది మాయాదేవి. పేపర్లో వచ్చిన వార్త ఆయన చెప్పారు. నువ్వు గర్భవతివటగా, ఆ కారణంగా ఇంట్లో గొడవపడి వచ్చేసావా? స్వతంత్రంగా బతకాలని వచ్చేసావా? ఒక స్త్రీ మనసుని ఇంకో స్త్రీ మాత్రమే అర్థం చేసుకోగలదు. నువ్వు నీ మంచి కోసం ఇదంతా చేశావో, ఇతరుల మంచి కోసం ఇదంతా చేశావో నాకు అనవసరం. నిన్ను మేము ఆదరించడానికి నువ్వు మా అబ్బాయితో పడిన గొడవకు ఏవీ సంబంధం లేదు. నువ్వు ఆనందంగా ఉంటే నీ కడుపులో బిడ్డ ఆనందంగా ఉంటుంది. ఏవో జరుగుతుంటాయి, మర్చిపో, నెమ్మదిగా అంది అన్నపూర్ణమ్మ. అన్నపూర్ణమ్మ కళ్ళల్లోకి సూటిగా చూసింది మాయాదేవి. తన మనస్సును ఎక్స్రే తీసి చూసిన సైకాలజిస్టుగా చెప్పిన మాటలకు చలించిపోయింది మాయాదేవి మనసు. ఆ ఆత్మీయతకు ఆమె కనుపొరల్లో చిన్న కన్నీటి తోడు చేసుకుంది. నా మనసులోని బాధని తుడవడానికి ప్రయత్నిస్తున్న మీకన్నా ఆప్తురాలు నాకు ఈ క్షణంలో ఎవరూ కనిపించడం లేదండి. మనోహర్కు తల్లిగా కాక ఒక స్త్రీ హృదయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఇంకో స్త్రీ హృదయంతో చెబుతున్నాను, దయచేసి నమ్మండి. కాలేజీ రోజుల్లో మొట్టమొదటిసారి చూసినప్పుడే మనోహర్ని నిజంగా ప్రేమించాను నేను.
డబ్బు కోసం, శారీరక సుఖం కోసం ప్రేమ బంధాలు ఏర్పడుతున్నప్పుడు నేను ఆయన్ని ఆత్మతో ప్రేమించాను. అప్పట్లో డబ్బు వెదజల్లగలిగి ఉంటే, ఆకర్షణనే ఎగవేసి ఉంటే మనోహర్ను అతి సులభంగా కొనేసి ఉండేదానిని. కానీ నేను ఆ పనిని చేయలేదు. ఎందుకో తెలుసా? చెప్పాను, నాది ఆత్మగతమైన ప్రేమని. ఆ రోజుల్లో ఆయన కాలేజీ ఫీజు కట్టడం కోసం అప్పు కోసం ఫ్రెండ్ని అడుగుతున్నాడని తెలిసి ఆయన ఫ్రెండ్ ద్వారా నేను ఫీజు కట్టిన విషయం ఆయనకు ఇప్పటికీ తెలీదు. కాలేజీలో బ్రిలియంట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయినప్పటికీ ఆయనకు స్కాలర్షిప్ రాకపోతే ప్రిన్సిపాల్తో మాట్లాడి బ్రిలియంట్ స్టూడెంట్ అని ప్రత్యేకంగా ఏర్పాటు చేయించి నా పాకెట్ మనీని ఆయనకు స్కాలర్షిప్గా అందజేశాను. ఇది రహస్యంగా నేను చేసిన ఏర్పాటని ఆయనకి ఇప్పటికీ తెలీదు. ఫలానా రోజు ఆయన పుట్టినరోజు అని తెలుసుకుని ఇంటి నుంచి మీరు పంపించినట్టుగా ఆయనకు రేమండ్స్ ప్యాంట్ షర్ట్ పంపాను. ఇది రహస్యమే. ఆడపిల్ల చుట్టూ తిరిగిన వాళ్ళు రోమియోలని, తిరగని వాళ్ళు బుద్ధిమంతులని నేను అనడం లేదు. హ్యూమన్ రిలేషన్స్లో ఒక సున్నితత్వం ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లల్ని డబ్బు కోసం వృద్ధాప్యంలో తమ మనుగడ కోసం పెంచుకున్న కాలం ఇది. పిల్లలు కూడా కన్నందుకు ఎందుకు పెంచర్లే అనుకుంటున్న కాలం ఇది. మనుషుల అంతఃసూత్రంగా డబ్బు నిలుస్తున్న కాలంలో గంభీరంగా కనిపించే అనుబంధాల చాటున మమత, మానవత్వం ఉల్లిపొర కాగితాలు పోతున్నాయి. నేను గోల్డెన్ స్పూన్తో పుట్టినా నా అవసరాలకు మాత్రమే అందుబాటులో ఉండేటట్టుగా డబ్బునిచ్చేవాడు. కాన్వెంట్ కారులో వెళ్ళగలిగే అంతస్తు నాకున్నా నన్ను నా తండ్రి ఆటోలోనే పంపేవాడు. రిటర్న్లో బస్సులో రమ్మనేవాడు. కారు, లగ్జరీలు మనిషిలో హిపోక్రసీని పెంచుతాయన్నది ఆయన ఆలోచన. ఆటో, బస్ ప్రపంచంలో నువ్వేమిటో నిత్యం జ్ఞాపకం చేస్తాయని ఆయన అంటుండేవారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏదైతే నైతికంగా నేను దిగజారానని ప్రస్తుతం గొడవ జరిగిందో ఆ నైతిక సంఘటనకు నా ఆత్మలోని మనోహర్ పట్ల గల ప్రేమే కారణం. అతను కూడా నన్ను ప్రేమించాడని నాకు తెలుసు. నా ఎదురుగా నుంచున్నప్పుడు అతని కళ్ళల్లోకి ఒక్కసారి చూడండి. అద్భుతమైన ఆరాధన కనిపిస్తుంది. స్త్రీ పురుషులకు ఆకర్షణకు సంబంధించిన ఆరాధన కాదు, లైంగిక కోరికకు సంబంధించిన ప్రకృతిమైన ఆరాధన కాదు. ఇవాళ నన్ను ఇంటిలో చూడగానే అతని రియాక్షన్ చూడండి. ఆటో తీసుకొచ్చి నన్ను ఎక్కించేసి పంపించేయగలడు. ఎందుకంటే ఇది అతని ఇల్లు కాబట్టి. ఎందుకు అలా చేయలేదు? అతనిలోని ప్రేమ అతనికి తెలుసు కాబట్టి. కొన్ని కారణాల వల్ల నన్ను తిరస్కరిస్తున్న అతన్ని నేను పొందాలనుకున్నాను. తనకు నచ్చిన స్త్రీ వెంటపడి వేధించి, శాసించి, భయపెట్టి, ప్రలోభపెట్టి, మాయమాటలు చెప్పి, డబ్బు వెదజల్లి అప్పటికీ లొంగకపోతే రేప్ చేసైనా ఆ స్త్రీని సొంతం చేసుకుంటున్న మగవాళ్లను గొప్ప పట్టుదల మనిషి, ప్రేమ కోసం సర్వాన్ని త్యాగం చేసే మనిషి అని కీర్తించే ఈ సొసైటీ ఒక ఆడపిల్ల అలా చేస్తే ఆ వ్యక్తి నైతికంగా దిగజారిపోయినట్టేనా? నేను చేసిన పని అన్యాచురల్ అఫెన్స్ కిందకి వస్తుందా? స్త్రీ పురుషుల కలయిక, పురుషుడు స్త్రీని బలవంతం పెట్టినా, స్త్రీ పురుషుడిని బలవంతం పెట్టినా స్త్రీని సంతృప్తిపరిచే చివరి దశ ఎప్పుడూ పురుషుడిదే. అదెప్పుడూ 4 గోడల మధ్య నిశ్శబ్దంగా ఊపిరి పీల్చుకునే రహస్యమే, బహిరంగ రహస్యమే. మీరిద్దరూ మీ కొడుకుని ఎంతగా ప్రేమిస్తున్నామని అనుకుంటున్నారో అంతకంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను. అందుకే నేను ఏకాగ్గా ఈ ప్రపంచంలోకి వచ్చేసాను. నేను మీకు చెబుతున్నది సానుభూతి పొందడం కోసం మాత్రం కాదు. నా గర్భంలో పెరిగే పిండం కన్నా నేను మనోహర్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అతనితో నా జీవితం పెనవేసుకోకపోయినా నా ప్రేమ మాత్రం మారదు. అరగంట సేపు ఉద్వేగంగా చెబుతున్న మాటని నిశ్చేష్టితురాలై విన్నది అన్నపూర్ణమ్మ. వర్తమాన కాలంలోని యువతరం బాధ్యతారాహిత్యంగా శారీరకమైన కలయిక వరకు ప్రేమ అని ఫ్యాషన్గా తిరుగుతారని అనుకున్నదే తప్ప, నేను ఎందుకు ప్రేమిస్తున్నానో స్పష్టంగా తెలిసి, ఎందుకు జీవిస్తున్నానో స్పష్టంగా తెలిసి, ప్రేమంటే ఆత్మ సౌందర్యం అని భావించిన యువతరానికి చెందిన ప్రతినిధిని తన అనుభవంలో ఇదే చూడడం అన్నపూర్ణమ్మకు 3-4 నిమిషాల సేపు ఆమె మాట్లాడలేకపోయింది. తాను ఇష్టపడిన వస్తువు మామూలు ప్రయత్నం వల్ల దొరకకపోతే దాన్ని బలవంతంగా సాధించుకోవడం కోసం మనిషి బలహీనతలో భాగం. ఆ బలహీనత పెరిగితే పట్టుదల అవుతుంది. ఆ పట్టుదలని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది అన్నపూర్ణమ్మ. నీకు న్యాయం జరుగుతుందమ్మా, నీ నమ్మకమే నిన్ను కాపాడుతుంది అందామె మాయ భుజం మీద చెయ్యేసి. ఆ స్పర్ధ మాతృత్వపు లాలనను చూసింది మాయాదేవి. అప్పుడే ఆ గదిలోకి అకస్మాత్తుగా ప్రవేశించాడు సూర్యప్రకాశ్రావు. ఏం చేస్తున్నారు ఇక్కడ అంటూ. ఏం చేస్తున్నాం? టిఫిన్ చేస్తూ కోడలి పిల్ల నేను మాట్లాడుకుంటున్నాం అందామె.
టవల్ను అందుకోబోతున్న సూర్యప్రకాశరావు షాక్ తిన్నవాడిలా భార్య కళ్ళలోకి చూశాడు. విషయం అర్థమైపోయింది ఆయనకు. ఆయన పెదవుల మీద చిన్న చిరునవ్వు వెలిసింది. కోడలి పిల్ల అనే మాట అన్నపూర్ణమ్మ గొంతులోంచి వినడంతోనే మళ్ళీ ఇసులైపోయినట్టుగా అచేతనంగా అయిపోయింది మాయాదేవి మనసు. సూర్యప్రకాశరావు బయటికి వెళ్ళిపోయాక అన్నపూర్ణమ్మ మాయాదేవిని తల పైకెత్తి తన గుండెలకు అదుముకొని, అందరి కష్టాలు ఒకే రకంగా ఉండవు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం కష్టం. సీతాదేవికి రాలేదా? ద్రౌపదికి రాలేదా? నీకు వచ్చిందనుకోరాదు అంది అమాయకంగా. అంత దుఃఖంలోనూ మాయాదేవికి నవ్వొచ్చింది. వాళ్ళు భర్తల వెనుక పడలేదండి అందామె. అప్పుడప్పుడు చరిత్ర మారదేమిటి అంటూ ముందుకెళ్ళి, నువ్వు మనోహరు ఎలాంటి గొడవలు పడతారో నాకు అనవసరం. నాకు 12 మనవడినివ్వాలి అంతే. ఇంకో విషయం జ్ఞాపకం ఉంచుకో, కోపంగా ఉన్న మగవాడి మనసు మార్చుకోవడంలోనే ఆడతనం ఉంది. ఏడ్పులు బెడబొబ్బల వల్ల సాధ్యం కానిది ఒక చిరునవ్వు వల్ల సాధ్యమవుతుంది. మనోహర్ కూడా నీలాంటి పట్టుదల మనిషి. ఆ పట్టుదలను తీసేసేవాడిని చూడు. ఆ పట్టుదలను తీసేసి వాడిని చూడు, మంచి ముక్కలా కరిగిపోతాడు అనేసి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. అలా వెళుతున్న ఆమె వైపే చూస్తూ కుర్చీలో కూలబడిపోయింది మాయాదేవి. తన మనసును పూర్తిగా అర్థం చేసుకున్న మనసులు దొరికినందుకు ఆమెకి ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఆలోచన ఆమెకు కొండంత ధైర్య బలాన్ని ఇచ్చింది. నేను నా ప్రేమ కోసం, పుట్టబోయే బాబు కోసం ఎన్ని కష్టాలు వచ్చినా బతుకుతాను అని ధైర్యంగా అనుకుందాము. గెస్ట్ హౌస్లో అసహనంగా కూర్చున్నాడు బెనర్జీ. సమయం రాత్రి 9 గంటలు దాటింది. ఎదురుగా టీపాయ్ మీద షాంపెయిన్ బాటిల్లోని డ్రింక్ దాదాపు పూర్తయింది. గెట్ మీ ఎనదర్ బాటిల్ ఎదురుగా కూర్చున్న ఫ్రెండ్ వైపు చూస్తూ అన్నాడు. ఆ ఇద్దరు ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ లోపలి రూమ్లోకి వెళ్ళి షాంపెయిన్ బాటిల్ తెచ్చి ఓపెన్ చేసి 3 గ్లాసులోనూ పోశాడు. చూడు బెనర్జీ, నీకు పవర్ ఉంది, డబ్బుంది. నువ్వేం చెప్తే అది చేయడానికి మేమున్నాం. ఎందుకల్లా వరీ అయిపోతున్నావు? ఆ మనోహర్ కారణంగా నీ చెల్లి ఇంటికి దూరం అయిపోయింది అంతేనా? ఏం చేయమంటావో చేసేస్తాం ఒక ఫ్రెండ్ అన్నాడు. అదే ఆలోచిస్తున్నాను అన్నాడు బెనర్జీ. అంత ఆలోచన ఎందుకు బాస్? మక్కలిరగదాన్ని తీసుకొచ్చేయమంటావా? రెండో వాడన్నాడు. ఆ పని చేయడం చాలా సులభం. నా చెల్లి మాయ అంటే ఎవర్రా? నా ప్రాణానికి ప్రాణం. ఆ పిచ్చిది వాళ్ళని ప్రేమించింది. దాని ప్రేమ ఎంత గొప్పదో ఆ ఇడియట్ అర్థం చేసుకున్నాడా? లేదు. దాని మీద కోర్టులో కేసు వేస్తాడా? అది ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం వాడు కాదు. నా చెల్లి ఇప్పటికీ వాడిని ప్రేమిస్తోంది కాబట్టి వాడు బ్రతికిపోయాడు. లేకపోతే ఎప్పుడో వాడిని ముక్కలుగా జరికేసేవాడిని. ఎండీ పదవిని, కోట్లాది ఆస్తిని, ఆఖరికి తన మారుతి కారుని తృణప్రాయంగా అలా వదిలేసి వెళ్ళిపోయిందిరా. ప్రేమ కోసం అలా అంత గొప్ప తండ్రిని వదిలేసి వెళ్ళిపోయిన మనిషిని ఈ కాలంలో ఎవరైనా చూసారా? నో. అందుకే ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ హెర్. కానీ ఆ విషయం మాయకు తెలియకూడదు. ఎందుకంటే తెలిస్తే బాధపడుతుంది. అది ఎంత గంభీరంగా పట్టుదలగా ఉంటుందో అంత పసితనం దానిలో ఉంది. డ్రింకును గడగడా తాగేసి చిన్నపిల్లాడిలా బాధపడుతున్నాడు బెనర్జీ. అయితే ఏం చేయమంటావు? అడిగాడు ఎదురుగా కూర్చున్న ఫ్రెండ్. ఆ మనోహర్ ఎక్కడున్నా తీసుకొచ్చేయండి, తర్వాత సంగతి నేను చూసుకుంటాను నెమ్మదిగా అన్నాడు బెనర్జీ సిగరెట్ తీసి వెలిగించుకుంటూ. రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని తీసుకొచ్చి నీ ముందు పెట్టే బాధ్యత మాది. ఓకే, డోంట్ వరీ. చీర్ఫుల్ అలా అంటున్న ఇంకో ఫ్రెండ్ వైపు చూసి నవ్వాడు బెనర్జీ. పొలానికి వెళ్ళి అరగంటలోనే తిరిగి వచ్చిన భర్త కుటుంబరావు వైపు అనుమానాస్పదంగా చూస్తూ, ఏంటి వెంటనే వచ్చేశారు అంది విశాలాక్షి. కుటుంబరావు మాట్లాడలేదు. విశాలమైన వరండాలో పిచ్చెత్తిన వాడిలా తిరుగుతున్నాడు. అరగంట సేపు అలా పచారు చేసి రకరకాలుగా ఆలోచించి పెరట్లోకి వచ్చాడు. కూతురు సరోజ కోసం చూశాడు. ఎక్కడా కనబడలేదు. అమ్మాయి ఏది? కనిపించడం లేదు అని అడిగాడు. పక్కింటి లక్ష్మితో గుడికెళ్ళింది అని బదులిచ్చి, ఏంటలా ఉన్నారు అని అడిగింది ఆమె భర్త చేతికి కాఫీ గ్లాస్ అందిస్తూ. కాని వాళ్ళని కాదని అయిన వాళ్ళని నమ్మినందుకు నాకు బాగా బుద్ధొచ్చింది. మేనల్లుడు అని నెత్తిని పెట్టుకోవద్దని అప్పటికీ నువ్వు చెబుతూనే ఉన్నావు. తగిన శాస్తి జరిగింది విశాల. మన సరోజకి ఆ ఏలూరు సంబంధం చేసేద్దాం. నువ్వేమంటావు? పెరట్లో మెట్ల మీద కూర్చుంటూ కాఫీ తాగుతూ అడిగాడు అతను. అప్పటికి కానీ ఆ మాటల వెనుక బాధ అర్థం కాలేదు ఆమెకు. ఏం జరిగిందో చెప్పకుండా ఆ ఏలూరు సంబంధం ఏమిటి? చెప్పండి, ఏం జరిగిందో. హైదరాబాద్ నుంచి పోస్ట్ మాస్టర్ అనంతరామయ్య ఉదయాన్నే వచ్చాడు. దారిలో కలిశాడు. మన మనోహర్ ఆ మాయ అమ్మాయిని ఇంట్లోకి తెచ్చేశాడట. అని నిర్ఘాంతపోయింది ఆ మాటలకు విశాలాక్షి. ఏమిటి పెళ్ళంగానే అందామె.
ఏమిటి పెళ్ళంగానే అందామె. పెళ్ళంగా తెచ్చుకున్నాడో ఉంపుడు గత్తెగా తెచ్చుకున్నాడో నాకు అనవసరం. ఈ విషయం తెలిస్తే సరోజ మనసు ముక్కలు ముక్కలైపోతుంది. ఏం చేద్దామని నెమ్మదిగా అడుగుతారేమిటండి? వాడికి బుద్ధి లేకపోతే అన్నపూర్ణమ్మకు ప్రకాశ్రావుకు ఏమైంది? చూడండి, వాళ్ళ పరువు ఎలాగూ పోయింది. చిన్నప్పటి నుంచి మనోహర్ని మొగుడు అని మనం అనబట్టే కదా మరెవన్నీ చేసుకోనని సరోజ కూడా పట్టుబట్టింది. నేను ఒకటి చెప్తాను, వింటారా? ఈ పరిస్థితుల్లో ఆ పిల్ల అంటే ఆ మాయ ఆ ఇంటికి వచ్చిందో మనకైతే తెలియదు. మనం ఇప్పుడే బయలుదేరదాం. విషయం చెప్పకుండా సరోజను కూడా తీసుకెళ్దాం. ముహూర్తాలు పెట్టుకుని వచ్చేద్దాం. మనం అక్కడ వెళితే అన్ని విషయాలు తెలుస్తాయి కూడాను అందామె కొంచెం శాంతంగా. అప్పుడే లోనికి అడుగు పెట్టింది సరోజ. ముహూర్తాలు పెట్టుకుని వచ్చేద్దాం అన్న మాట వినపడటంతో తల్లి దగ్గరికి వచ్చింది నేరుగా. సరోజ, సూట్ కేసు సర్దు, మనం హైదరాబాద్ వెళుతున్నాం అందామె. కాలేజీయో అందామె. ఆ కాలేజీ ఎక్కడికి పోదు కానీ ముందు తయారవు, ఇప్పటికీ ఆలస్యమైంది. ముహూర్తాలు పెట్టేస్తేనే అన్ని రోగాలు కుదిరిపోతాయి. చూడండి, అక్కడికి వెళ్ళాక మీరేం మాట్లాడొద్దు. వ్యవహారం నేను సెటిల్ చేస్తాను పెద్ద పట్టుదలతోంది విశాలాక్షి. సాయంత్రం 5 గంటలు దాటింది. స్నానం చేసి బీరువాలోని నీలం పువ్వుల చీర తీసుకుని కట్టుకుని పాతకాలపు నిలువెత్తు అద్దం ముందు నుంచుని తలదూవుకుంటోంది మాయ. అన్నపూర్ణమ్మ తన పట్ల కోడలుగా ఆప్యాయత చూపిన దగ్గర నుంచి ఈ ఇల్లు నాది, ఈ వ్యక్తులు నా వాళ్ళు అనే భావనతో చాలా సంతోషంగా ఉంది ఆమెకు. అదే సమయంలో వంటగది దగ్గర నుంచి వినిపిస్తున్న మాటలు చెవిన పడటంతో తలుపు దగ్గరికి వెళ్ళి నిలబడింది. కోర్టులో కేసు వేసిన పిల్ల అదేదో సినిమాలో లాగా నీ కొడుకుని గెలుచుకుందంటగా ఒక ఆమె గొంతు బొంగురుగా ఉంది. పిల్ల సినిమా స్టార్లా ఉంది. ఇందాక కిటికీ దగ్గర కనబడితే చూశాను. ఇంకొక ఆమె. కోర్టులు కేసులు ఇవన్నీ మామూలేనమ్మా. మా కోడలు ఉంది ఇందుకు. ముష్టి 30,000 కట్నం తెచ్చింది. ఆ పిల్లకు కోట్లు ఆస్తి, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయటగా మా ఆయన చెప్పాడు. చూడు అన్నపూర్ణమ్మ వదిన, కోడళ్ళు ఎవరికైనా వస్తారు. డబ్బుతో వచ్చే కోడళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పు. అంచేత ఇద్దరికి పెళ్లి జరిపించేసేయి. ఇంకొక ఆవిడ అంది. మా చిన్నప్పుడు రుక్మిణీ కళ్యాణం, జాంబవతి కళ్యాణం ఇలాంటివి చదివానమ్మాయి. ప్రేమించిన కృష్ణుడికి ఉత్తరాలు రాయడం, రాయబారాలు పంపడం తెలుసు కానీ ఇలా రేపులు చేసి పెళ్లి చేసుకోవడం విచిత్రమేనమ్మాయి. ఎవడైనా అబ్బాయి ప్రేమించలేదనుకో, ఇలా వెళ్ళి రేపు చేసేస్తే పెళ్లి సులువైపోతుంది. మీ కోడలి పిల్ల భలే పిల్ల నవ్వుతూ అంది ఇంకో పెద్ద వృద్ధ మహిళ. ఆవిడ వ్యాఖ్యానానికి తనలో తనే నవ్వుకుంది మాయాదేవి. కడుపుతో ఉన్న కోడల్ని తెచ్చుకున్నావు. పెళ్లి ఖర్చులు, శోభనం ఖర్చులు లేనట్టే కదా? అవును, 3వ నెలట కదా. మరి పురుడికి పుట్టింటికి వెళ్ళదేమో ఇంకో ఆవిడ అంది. అవును కానీ అన్నపూర్ణక్క, పందిర్లేసి ఎలాగో పెళ్లి చేస్తే బాగోదనుకో. నీ కోడల్ని నీ కొడుకు రిజిస్టర్ మ్యారేజ్ అయినా చేసుకుంటాడా, ఇలాగే కాపురం పెట్టేస్తాడా? అమ్మలక్కల వ్యాఖ్యానాలు వేస్తున్న ప్రశ్నలకు అన్నపూర్ణమ్మ ఏ విధమైన జవాబులు చెప్పలేదు. నీ మేనకోడలు సరోజను ఏం చేస్తావు అని అడిగింది ఇంకొక ఆవిడ. అవును, సరోజ సంగతి ఏమిటి? మీ అన్నయ్య గొడవ చేయుడు ఇంకొక ఆవిడ అడిగింది. చీకటి పడింది. వస్తానమ్మా, రేపు వస్తాం అంటూ అమ్మలక్కలందరూ బిలబిలమని లేచి ప్రగతి ద్వారం గుండా బయటకు వెళ్ళిపోతున్నారు. ఆడవాళ్ళు ఈమెయిల్ ప్రతినిధులు లాంటి వాళ్ళు. అన్నపూర్ణమ్మ కోడలు అందాల బగనే కానీ గడుపుతో వచ్చింది. కోటీశ్వరాలని కొడుకు ప్రేమించాట. ఏవో గొడవలు జరిగాయట. మధ్యతరగతి కాలనీలో రకరకాల చర్యలు, ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ కాలనీ కమ్యూనిటీ హాల్ దగ్గర టాటా సుమోలో కూర్చున్న 2 వ్యక్తుల్లో ఒక వ్యక్తి మాయ మనోహర్ ఇంట్లోనే ఉంటుంది, ఇప్పుడేం చేద్దాం అని ప్రశ్నించాడు. వాడేమో అక్కడలా వరి అయిపోతున్నాడు. వాడి చెల్లి ఇక్కడ హాయిగా ఉంది. నాకంతా కన్ఫ్యూజన్గా ఉంది. ఈ విషయం బెనర్జీతో చెప్దాం పదా అంటూ టాటా సుమో స్టార్ట్ చేశాడు అతను. మాయకంతా భయంగా ఉంది. కాసేపట్లో మనోహర్ వస్తాడు. ఎలాగూ గొడవ చేస్తాడు. ఏం చెయ్యాలి ఆలోచిస్తుంది మాయాదేవి. జీవితాన్ని ప్రేమించే వాళ్ళు జీవితంలో ఎదురయ్యే చేదు సంఘటనల్ని ప్రేమించడానికి సిద్ధపడాలి. రాత్రి 11 గంటలు దాటింది. మగతగా నిద్రపడుతున్న మాయకు హీరో హోండా ఆగిన చప్పుడుతో ఒక్కసారిగా మెలకు వచ్చింది. అన్నపూర్ణమ్మ లేచి వెళ్ళి మధ్యగది తలుపు తీయడం, మనోహర్ లోనికి రావడం, ఆవిడ వెళ్ళిపోయిందా అని అడగడం, ఆ మాటలు వినబడటంతో పడుకున్న మాయాదేవి లేచి మంచం మీద చీకట్లో కూర్చుంది నిశ్శబ్దంగా. వెళ్ళలేదా? ఇంట్లోంచి ఇప్పుడే గంటేస్తాను విసురుగా రూమ్ వైపు వెళుతున్న మనోహర్కి అడ్డంగా వచ్చి నించుంది అన్నపూర్ణమ్మ. ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళిపోవాలి చెప్పు సూటిగా ప్రశ్నించింది అన్నపూర్ణమ్మ. నా జీవితాన్ని నాశనం చేసినందుకు. ఏం నాశనం చేసింది? నిన్ను ప్రేమించడం నాశనం చేయడానికా?
నిన్ను తన వాణ్ణి చేసుకోవాలనుకోవడం నాశనం చేయడానిక? నీకోసం కోట్లాది ఆస్తిని వదిలిపెట్టి వచ్చేయడం నిన్ను నాశనం చేయడానిక? నీ వల్ల గర్భవతి అయిన ఆడపిల్ల, కనీసం జాలి దయ లేకుండా మాట్లాడుకు. 2 గంటల నుంచి బార్లో గడిపి రావడం వల్ల మనోహర్ మనసంతా చిందరవందరగా ఉంది. పేపర్స్లో వచ్చిన న్యూస్, ఆవిడ గారు పగలంతా చెప్పిన కథలు విని మాట్లాడకు. ఇవాళ ఆఫీస్కి వెళితే నువ్వు నన్ను ఉద్యోగం నుంచి తీసేశామని చెప్పి పొమ్మన్నారు. నౌ ఐ యామ్ ఆన్ ద రోడ్స్. ఎవరి వల్ల? నౌ ఐ యామ్ ఆన్ ద రోడ్స్. ఎవరి వల్ల? ఆవిడ వల్ల కదూ. నా ప్రెస్టేజ్ అంతా గంగలో కలిసిపోయింది. నా మీద అంత ప్రేమ ఉన్నదైతే ఇప్పటికిప్పుడు ఉద్యోగం వేయించమను. నేనేం నన్ను ప్రేమించమని చెప్పానా? వెంటాడమని చెప్పానా? వేధించమని చెప్పానా? ఈ మహానుభావాల కారణంగా నవ్వుల పాలయ్యాను. నా ఇంటిలో ఉండడానికి సిగ్గుండాలి. ఇదేం లాడ్జీ అనుకుందా, సత్రం అనుకుందా? ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు మనోహర్. సరిగ్గా ఆ సమయంలో తండ్రి సూర్యప్రకాశరావు, నేను మీ ఆ అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చాం. ఆమె ఎవరో ఏమిటో తెలియకుండా తీసుకొచ్చాం తప్ప ఆ అమ్మాయి ఈ ఇంటిని వెతుక్కుంటూ రాలేదు. ఇంటికి వచ్చిన వాళ్ళని అవమానపరచకూడదని కనీస ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. లోపలికి వెళ్ళి పడుకో, రేపు మాట్లాడుకుందాం కసిరాడాయన. చూడండి నాన్న, ఆవిడ గొప్ప యాక్టరు, షబ్నా ఆజ్మీ టైపు. మీరు వస్తున్న దారిలో నిలబడింది, మిమ్మల్ని ట్రాప్ చేసింది. ఒక పక్క ఉద్యోగంలోంచి తీయించేసి నన్ను నిస్సహాయాన్ని చేసింది. ఎందుకు ఇవన్నీ? మనమందరం ఆవిడ మీద ఆధారపడాలనే కుట్ర. ఇది పాకిస్తాన్ కుట్ర కన్నా భయంకరమైన కుట్ర. ఈ కుట్రలన్నీ నాకు ఎప్పుడో తెలుసు. అతనేం మాట్లాడుతున్నాడో అతనికే తెలియని మానసిక స్థితి మనోహర్ది. భార్య అన్నపూర్ణ వైపు చూశాడు సూర్యప్రకాశరావు. ఆవిడ గ్లాస్తో మజ్జిగ తెచ్చి, ఇది తాగి పడుకో, నిషా విరిగితే నిజం తెలుస్తుంది అంది ఆమె. ఈ మధ్యకాలంలో టెన్షన్ని భరించలేక బార్కి వెళ్ళడం అలవాటు చేసుకున్నాడు అతను. గ్లాస్ వైపు చూసి గ్లాస్ని చేతుల్లోకి తీసుకుని గోడకేసి విసిరి కొట్టాడు. ఆవిడ కావాలో కొడుకు కావాలో నిర్ణయించుకోండి, నేను వెళ్ళిపోతున్నాను. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ గుమ్మం వరకు వచ్చిన మనోహర్ ఆ పిలుపు విని ఒక్కసారి ఆగిపోయి వెనక్కి తిరిగి చూశాడు. ఆగండి మనోహర్. తలుపు తీసుకుని బయటకు వచ్చింది మాయాదేవి. మనోహర్, అన్నపూర్ణమ్మ, సూర్యప్రకాశరావు ముగ్గురు ఆమెపై చూస్తున్నారు. నేను ఆటో ఎక్కినప్పుడు మీరెవరో నాకు తెలియదు. నేను ఇంటికి వచ్చినప్పుడు ఈ ఇల్లు మనోహర్దని నాకు తెలియదు. నా వల్ల మీ కుటుంబంలో కలతలు చెలరేగటం నాకు ఇష్టం లేదు. మనోహర్, మీ ఇంట్లో మీరు ఉండండి, నేనే వెళ్ళిపోతాను అని అన్నపూర్ణమ్మ దగ్గరికి వచ్చి ఒక పూటైనా తల్లిలా ఆదరించారు. అందుకు మీకు రుణపడి ఉంటాను. ఎప్పుడైనా ఆ రుణం తీర్చుకునే అవకాశం వస్తుందని ఆశతో వెళ్ళిపోతున్నాను. నా గురించి మర్చిపోండి, ఉంటాను అంటూ సూర్యప్రకాశరావు కళ్ళలోకి చూస్తూ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని గబగబా అడుగులు వేసుకుంటూ ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసింది మాయాదేవి. మాయా అని ముందుకెళ్ళి పిలవబోయి గేటు వరకు వచ్చిన అన్నపూర్ణమ్మ అక్కడే ఆగిపోయి రోడ్డు మీద చీకట్లో ఒంటరిగా వెళ్ళిపోతున్న మాయాదేవి వైపు చూస్తూ ఉండిపోయింది. కాసేపు అయ్యాక సూర్యప్రకాశం కొడుకు ముఖం వైపు అసహ్యంగా ఒకసారి చూసి గదిలోకి వెళ్ళిపోయాడు. అన్నపూర్ణమ్మ వరండా మీద స్తంభాన్ని కానుకుని అలాగే కూర్చుండిపోయింది. మనోహర్ తన గదిలోకి వెళ్ళిపోయి డబుల్ బెడ్ మీద పడిపోయాడు. వెంటనే నిద్రలోకి జారుకున్నాడు అతను. కుటుంబరావు విశాలాక్షి కూతురు సరోజ్తో ఇంట్లోకి రావడానికి ముందే దారిలోనే విశాలాక్షిని పక్కకు పిలిచి పక్కింటి ఆవిడ విషయమంతా చెప్పేసింది. ఏమైందేమిటో, మనోహర్ ఆ అమ్మాయిని రాత్రి తరిమేశాడు. ఆ అమ్మాయిని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టింది మనోహర్ కాదట, అన్నపూర్ణమ్మ, ఆ ప్రకాశరావేనట. కొడుకు ఇష్టం లేకపోయినా ఆ అమ్మాయి వెనుకున్న డబ్బు కోసం ఆశపడి ఉంటారు. మీ దగ్గర అంత డబ్బు లేదనే కదా మిమ్మల్ని చులకనగా చూడటం. ఆ మాటలతో కథ మరొకంగా మలుపు తిరిగింది. మాయాదేవి వెళ్ళిపోయిందనే వార్తతో సగం కడుపు నిండిపోయింది విశాలాక్షికి. స్నానం టిఫిన్ అయ్యాక భర్త కుటుంబరావుకి పక్కను పిలిచి, చూడండి, మీరెళ్ళి పురోహితుని తీసుకుని వచ్చేయండి, ముహూర్తాలు పెట్టించేద్దాం అందామె. ముందుగా వాళ్ళిద్దరితో ఒక మాట. నేను ఇంటి దగ్గర చెప్పింది ఏమిటి, మీరు మాట్లాడకండి. వారం 10 రోజుల్లో పెళ్లి జరిగిపోవాలి. వాళ్ళిద్దరిని ఏ బొంబాయో ఢిల్లీయో పంపించేస్తే ఆ సమస్య తీరిపోతుంది. లేకపోతే వారం రోజులాగి ఆ పిల్ల మళ్ళీ వచ్చిందనుకోండి, మళ్ళీ కథ కంచికొస్తుంది. ఏమంటారు అందామె. ఆలోచన బాగానే ఉంది. మనోహర్తోనైనా ఒక మాట చెప్తే, వాడితో నేను చెప్తానుగా, మీరు ముందెళ్ళి పంతులు గారిని తీసుకురండి. ఎందుకు వచ్చిన గొడవ అనుకున్నాడేమో. భార్య చెప్పిన ప్రకారం కుటుంబరావు బయటకు వెళ్ళాడు. కుటుంబరావు విశాలాక్షి అకస్మాత్తుగా ఓడిపడడం, గుసగుసలాడుకోవడం, కుటుంబరావు బయటకు వెళ్ళడం అంతా ఏదో అనుమానంగా ఉండడంతో ఏం జరుగుతుంది, కూతుర్ని వెంటేసుకుని ఎందుకు వచ్చారు వీళ్ళు అడిగింది అన్నపూర్ణమ్మ సూర్యప్రకాశరావుని. అదే నాకు అర్థం కావడం లేదు అన్నాడు ఆయన. మరో అరగంటకు పురోహితుని వెంట పెట్టుకు వచ్చాడు కుటుంబరావు. వరండాలో విశాలాక్షి, కుటుంబరావు ఒక పక్కన కూర్చున్నారు. అన్నయ్య,
వదిన ఒకసారి ఇలా రండి అని పిలిచింది విశాలాక్షి. ఇద్దరు తెల్లమొహం వేసుకుని బయటకు వచ్చారు. కూర్చోండి. ప్రతిసారి మనం అనుకుంటున్నదే కాబట్టి ముందుగా చెప్పలేదు. మన సరోజల పెళ్ళి జరిపేయాలనుకుంటున్నాం. అందుకే పంతులు గారు కూడా వచ్చారు. ముహూర్తం పెట్టిస్తున్నాను అందామె ధాటిగా. సూర్యప్రకాశరావు కుటుంబరావు కళ్ళలోకి చూశాడు. బావా ఒకసారి రా అని లేచి పక్క గదిలోకి వెళ్ళాడు సూర్యప్రకాశరావు. ఆయన ఎందుకు, నేను వచ్చాను, నాతో చెప్పండి అంది విశాలాక్షి లోనికి వస్తూ. ఆ వెనక కుటుంబరావు అన్నపూర్ణమ్మ కూడా వచ్చారు. ప్రస్తుతం మనోహర్ ఉన్న పరిస్థితి నీకు తెలియదు. వాడికి ఉద్యోగం పోయింది. వాడు మానసికమైన ఒత్తిడిలో ఉన్నాడు అన్నాడు సూర్యప్రకాశరావు. పోతే పోయింది, పెడా పోయింది. మంచి ఉద్యోగం మేము వేయించుకుంటాం అంది విశాలాక్షి విసురుగా. అది కాదమ్మా. ఏది కాదండి? సరోజని కోడలుగా చేసుకోవాలని మీకు కూడా లేదా? చెప్పేయండి. ఇన్ని మాటలు ఎందుకు? నిష్ఠూరంగా అంది విశాలాక్షి. అది కాదు వదిన, ఇంత అర్జెంటుగా ముహూర్తాలంటే పరిస్థితులు చక్కబడ్డాక. ఏం పరిస్థితులు చక్కబడ్డం? అప్పటికి నా కూతురు ముసలిదైపోద్ది. ఆ వగలాడి పిల్లను ఇంట్లోకి తీసుకొచ్చి మనోహర్కి అంటగట్టాలని చూశారట కదా. అలాగే ఉంటుంది మీ నిర్వాకం. మీ పెద్దరికం మీద నాకు నమ్మకం పోయింది. వాడితోనే మాట్లాడేస్తాను. వాడేడి అంటూ పక్క గదిలోకి చూసింది. అరగంట క్రితమే లేచి కూర్చున్న మనోహర్ రాత్రి ఏం జరిగిందో జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మేనమామ అత్త విజయాన్ని ఎందుకు ప్రత్యక్షమయ్యారో అర్థం కావడం లేదు అతనికి. విశాలాక్షి అతని దగ్గరగా వెళ్ళి ఎదురుగా నిలబడి, సరోజ్తో నీ పెళ్లి ముహూర్తం పెట్టుకొచ్చాం, ఏమంటావు? సరోజని పెళ్లి చేసుకుంటావా లేదా తెగేసి చెప్పి అంటూ అతనికి ఎదురుగా కుర్చీలో కూర్చుంది. దూరంగా నుంచిన తల్లి వైపు తండ్రి వైపు చూశాడు మనోహర్. అతనికేమీ అర్థం కావడం లేదు. రాత్రి మాయను సపోర్ట్ చేస్తూ మాట్లాడిన తల్లి తండ్రుల్లో ఉదయాన్నే ఈ మార్పు ఏమిటి? రాత్రికి రాత్రే మేనమామ అతని వాళ్లే పిలిపించారని అతను అనుకుంటున్నాడు. దాంతో అతనికి చిరాకు కోపం రెండూ కలిగాయి. మీ ఇష్టం అంటూ లేచి బాత్రూమ్ వైపు వెళ్ళిపోయాడు. ప్రసన్నంగా భర్త వైపు చూసింది విశాలాక్షి. బాత్రూంలో ముఖం కడుక్కుంటూ ఆలోచిస్తున్నాడు మనోహర్. రాత్రి మాయ రూమ్లోంచి వచ్చి ఎదురుగా నిలబడిన వరకే అతనికి గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఎంత జ్ఞాపకం చేసుకుందామనుకున్నా జ్ఞాపకం రావడం లేదు. మాయాదేవిని ఇష్టం వచ్చినట్టుగా తను తిట్టిన విషయం లీలగా గుర్తుకు రాసాగింది. మాయ బయటకు వెళ్ళిపోయిందా? రాత్రికి రాత్రి మాయ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? కనీసం మానవత్వాన్ని మర్చిపోయి తను రాక్షసుడిలా ప్రవర్తించాడా? ఆలోచిస్తూ మధ్యగదిలోకి వచ్చిన మనోహర్ అప్పటి వరకు అన్నపూర్ణమ్మ సూర్యప్రకాశరావులతో మాట్లాడుతున్న విశాలాక్షి పురోహితుడి చేత ముహూర్తం పెట్టించేస్తానబ్బాయి అంటూ లేచి వరండాలోకి వెళ్ళి ఉద్యుక్తురాలవుతున్న సమయంలో అమ్మ అంది సరోజ. ఆ పిలుపుకి కూతురు వైపు చూసింది విశాలాక్షి. భావనను చేసుకోవడానికి ఇష్టపడినా నేను భావన చేసుకోను. పదండి మనం ఊరు వెళ్ళిపోదాం అంది సరోజ సీరియస్గా. ఆ మాటతో మనోహర్తో పాటు మిగతా నలుగురు బొమ్మలా నిలబడిపోయారు. ఏంటే నీ తిక్కవాకుడు? నిన్నటి వరకు బావ లేకపోతే నేను బతకలేను, మా బావంటే నాకు ప్రాణం, చేసుకుంటే మా బావనే చేసుకుంటాను, లేకపోతే ప్రాణం తీసుకుంటానని వీళ్ళతో చెప్పుకొని తిరిగిన దానివి. ఇప్పుడేమైంది నీకు? అంది కోపంగా విశాలాక్షి. ఒక క్షణం సేపు ఏమీ మాట్లాడలేదు సరోజ ఎందుకు అలా అనేసిందో ఎవరికి అర్థం కావడం లేదు. మనోహర్కి మరీ సస్పెన్స్గా ఉంది. నాన్న వెళ్ళిపోదాం పదండి అంది గిరున వెనక్కి తిరుగుతూ సరోజ. ఏంటి వెళ్ళిపోవడం? అంతా నీ ఇష్టమేనా? పెళ్లి ముహూర్తం కోసం నన్ను తీసుకొస్తున్నారని తెలిస్తే నేను రాకపోయేదాన్ని. నన్ను ఒక్కదాన్నే వెళ్ళిపోమంటారా, మీరు వస్తారా? చిరచిరలాడుతూ చూస్తుంది సరోజ. ఏం బావంటే నీకెందుకు ఇష్టం లేదు అని అడిగాడు కుటుంబరావు ఆశ్చర్యంగా. ఈ మలుపును ఆయన అసలు జీర్ణం చేసుకోలేకపోతున్నాడు. మనోహర్ వైపు చూస్తోంది సరోజ ఈ ప్రవర్తనను ఎప్పుడూ ఊహించని మనోహర్కి చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఆమె చూపుల్లో భావం అతనికేమీ అర్థం కావడం లేదు. పెళ్లి కాకపోయినా ఒక బిడ్డకు తండ్రి అయిన వాడిని చేసుకోమంటారా? ఎవరితోనో సంసారం చేసిన వాడిని తీసుకొచ్చి నాకిచ్చి పెళ్లి చేయడానికి మీకు సిగ్గు లేకపోయినా నాకుంది. ఇప్పటికైనా అర్థమైందా బావంటే నాకెందుకు ఇష్టం లేదో? పదండి. వరండాలోంచి బయటకు వచ్చేసింది సరోజ. ఆమె మాటలకు అక్కడున్న ఎవరి నోటి నుండి ప్రతిస్పందన కనిపించలేదు. తననెవరో కంచీతో కొట్టినట్టుగా అనిపించింది మనోహర్కి. తనను పూర్తిగా అర్థం చేసుకున్న దానిలా మాట్లాడిన సరోజలో ఈ మార్పు ఏమిటి? ఎందుకు ఇలా మారిపోయింది? విశాలాక్షి నెట్టూరుస్తూ భర్త కుటుంబరావు వైపు చూసింది. అయిందిగా నీ నిర్వాకం, పద అన్నట్టుగా చూశాడు ఆయన ఆమె వైపు. అన్నపూర్ణమ్మకు కానీ సూర్యప్రకాశరావుకు కానీ అసలేమీ అర్థం కావడం లేదు. నేను భావన పెళ్లి చేసుకోను అని సరోజ తెగేసి చెప్పటం ఏమిటి? ఎవరితోనూ చెప్పకుండా ఇంట్లోంచి బయటకు వచ్చేశారు కుటుంబరావు విశాలాక్షి. అన్నపూర్ణమ్మ వంటగదిలోకి వెళ్ళిపోయింది. సూర్యప్రకాశరావు విసురుగా పొలానికి వెళ్ళిపోయాడు. మనోహర్ తన గదిలోకి వెళ్ళిపోయాడు.
అందరూ మర్చిపోయిన వ్యక్తి. ముహూర్తం పెట్టడానికి వచ్చిన పంతులు గారు ఆయన ప్రశ్నార్థకంగా సూర్యప్రకాశ్ మనోహర్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. అందరూ మర్చిపోయిన వ్యక్తి. ముహూర్తం పెట్టడానికి వచ్చిన పంతులు గారు ఆయన ప్రశ్నార్థకంలా అక్కడే మిగిలిపోయాడు. మిగతా కథ 7వ భాగంలో నుండి. ప్లీజ్ అండి, మీకు కనుక ఏమైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.